వీటిని ఆన్సర్ చేయగలవా అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పబోతున్నా, వారు నన్ను చెప్పనివ్వటం. అంటే క్వశ్చన్ అడిగారు కానీ వినాలి అని అయితే ఆయన అనుకోవడం. ఎందుకు అంటే ఆయనకు ఒక భావం ఉంది, ఆడవాళ్ళైన వాళ్ళకి ఎవరికి ఏం తెలియదు, పైగా ఈ కాలంలో జనరల్గా వేదాంతం అందరికీ తెలియదు, ఏదో కొంచెం తెలిసి మాకు చెప్దామని బయలుదేరుతారు. నాకు చాలా తెలుసని నేను చెప్పను, కానీ మా గురుదేవుడికి నేను గురుదక్షిణ ఇవ్వాలి అని వెళ్ళినప్పుడు వారు ఏమన్నారంటే, అమ్మ నాకు గురుదక్షిణ ఇవ్వక్కర్లేదు, నీకు తెలిసిన దాన్ని నలుగురికి చెప్పు, అదే నాకు గురుదక్షిణ. నన్ను ఇంకొంచెం ఇంకా అని వారు చెప్పారు. నా గురుదేవుల ఆజ్ఞానుసారం నేను నాకు తెలిసిన విషయాన్ని నలుగురికి చెప్పడం స్టార్ట్ చేశాను. మొట్టమొదట్లో నా కొలీగే ఒక ఆమె సరస్వతి అని తను, ఇంకొక ముగ్గురు వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు, సావిత్రమ్మ, సరోజమ్మ, నాగలక్ష్మమ్మ అని ఒక నలుగురు నా దగ్గరికి వచ్చేవాళ్ళు. అది 1980s 78 ఆ ప్రాంతంలో ఆ కాలంలో వాళ్ళు మాత్రమే వచ్చేవాళ్ళు, వాళ్ళకు మాత్రమే చెప్పేదాన్ని. నా పని నేను చేసుకుంటూ ఇవి కూడా వీళ్ళకి చెప్పుకుంటూ ఉండేదాన్ని. క్రమంగా ఒకళ్ళొకళ్ళు వాళ్ళకి చెప్పుకుని, వాళ్ళు ఒకళ్ళకి చెప్పుకుని చాలామంది రావడం మొదలుపెట్టాక మా ఇంట్లో చోటు చాలక నేను ఇలా ఎక్కడైనా వచ్చినప్పుడు చెప్పడం అట్లా నేర్చుకున్నాను. వారు ప్రశ్నలు నన్ను జవాబు చెప్పనివ్వలేదు, ఓరల్గా చెబుదామంటే. సరే వారు ఇచ్చారు క్వశ్చన్ పేపరు, నేను తీసుకుని నేను వెంటనే అమెరికా వెళ్ళిపోయినాను. 2 రోజులు కూడా లేను ఇక్కడ. అక్కడ ఖాళీగా ఉన్నా కదా, ఆయన ప్రశ్నలకు జవాబులు రాద్దాము అనే ఉద్దేశంలో నేను రాశాను. రాసి ఇంటర్నెట్లో ఈ అమ్మాయికి, మన సుధా అని మన సంఘ సభ్యురాలు, ఆ అమ్మాయికి పంపించేదాన్ని. తను అవన్నీ కూడా కలెక్ట్ చేసి ప్రింట్ చేయించి ఎల్ఎన్ రాజు గారికి పంపించమనే చెప్పాను, వారికి ఆన్సర్స్ ఇవ్వమని చెప్పాను. మొట్టమొదట ఆయన అంత తీసుకోవడానికి ఇష్టపడలేదు, కానీ తర్వాత మరి ఎలా తీసుకున్నారో నేను ఇక్కడ లేను కాబట్టి నాకు తెలియదు. మొత్తానికి తీసుకున్నారు, చదివాడు. చదివి అన్నం ఉడికిందయ్యో అన్నారు, అంతే, ఇంకేం అనలేదు. వారు అన్నది ఆ ఒక్క మాటే. ఆ పుస్తకం తీసుకెళ్ళిన వాళ్ళు, అమ్మా ఆయన ఇలా అన్నారు అని చెప్పారు. కాబట్టి ఉడికింది కాబట్టి ఇంకా వడ్డించుకుని తినడానికి ఏం అభ్యంతరం లేదని ఆయన పంపించాను. దాన్ని మేము ఇప్పుడు ప్రింట్ చేసాం. ఆ పుస్తకానికి ప్రింటింగ్కి అయిన ఖర్చు మాత్రమే తీసుకుంటున్నాం. ₹1 కూడా మాకు అసలు అవసరం లేదు. అది చాలా ఉపయోగమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి దాంట్లో, ఆధ్యాత్మికమైన ప్రశ్నలే, వేరే విషయాలు కావు. అయితే ఆధ్యాత్మికమైన విషయాల్ని మనకు తెలిసిన, ఫ్రమ్ నోన్ టు అన్నోన్ అంటారు, మనకు తెలిసిన విషయంతో జోడించి చెప్పడం మా గురుదేవులు మాకు నేర్పినటువంటి విద్య. శాస్త్రం ప్రమాణమిస్తూ మన అనుభవాన్ని కలుపుకుని, గురువాక్యం, శాస్త్ర ప్రమాణం, స్వానుభవం, ఈ 3 ఒకటి కావాలి అన్న ఉద్దేశంలో మా గురుదేవులు మమ్మల్ని అలాగే శిక్షణనిచ్చారు. వారు చెప్పిన పద్ధతిలో మేము ఫాలో అవుతున్నాం. అదే నేను ఆ పుస్తకంలో రాయడం జరిగింది. ఆ ప్రశ్నలు మాత్రం బ్రహ్మశ్రీ ఎల్ఎన్ రాజు శ్రీనివాసరావు గారివి, ఆ ఆన్సర్లు మాత్రం నేను రాసినవి. మరి మీకు సహృదయంతో స్వీకరించి అందులో ఏవైనా ఇంకా చాలా చెప్పచ్చు అని మీకు అనిపిస్తే నాకు రాసి పంపిస్తే నెక్స్ట్ ప్రింట్లో అది తప్పకుండా చేరుస్తాను. ఏమైనా దోషాలు ఉన్నాయని అనిపించినా ఏం నిరభ్యంతరంగా నాకు తెలియజేయచ్చు. దోషాలు ఉంటే కూడా నేను సవినయంగా సవరించుకుంటానని చెప్తున్నాను. ఆ పుస్తకాన్ని ఇప్పుడు ఈరోజు శరన్నవరాత్రులు కాబట్టి, ఇంతకు ముందు మనం ఒక పుస్తకాన్ని ఒక చిన్న 6 ఏళ్ల అమ్మాయితో ఇనాగ్రేట్ చేయించాం, ఒక 20 years బ్యాక్, 20 కాదు 25 years బ్యాక్ అనుకుంటా. ఆ అమ్మాయి కూతురు ఇప్పుడు మళ్ళీ కర్నూలుకి వచ్చింది. చిన్న పాప, దానికి 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటాయి, అంటే చాలా చిన్నపిల్ల. దాన్ని చూడగానే ఒకప్పుడు వీళ్ళ అమ్మ చేసింది కదా, ఇప్పుడు దీంతో చేయిస్తే కుమారి రూపం
ఇవాళ కుమారి పూజ చేసుకున్నాం, తర్వాత సువాసిని పూజ కూడా చేసుకున్నాం మనం. అందుకని కుమారితో బాలా త్రిపుర సుందరి ఆ రూపంలో వచ్చింది అని ఉద్దేశంతో ఆ అమ్మాయితో ఇనాగ్రేట్ చేయించాలనుకున్నాను. దీన్ని ప్రింట్ చేయడానికి చాలా కృషి చేశాడు రాజేష్ అని ఒక చిన్న పిల్లవాడు కాదు, నా దృష్టిలో పిల్లవాడు, కానీ అతను వర్క్ చేసుకుంటున్నాడు. ఆ అబ్బాయి ఇవాళ రావడానికి వీలు కాలేదు. ఆ అబ్బాయిని ఆశీర్వదిస్తూ ఇచ్చేటువంటిది వాళ్ళ బాబాయ్ గారు ఉన్నారు ఇక్కడ, సురేంద్ర బాబు అని. ఆ అబ్బాయి తరఫున ఆయన తీసుకుంటారు. ఈ చిన్న పాప ఇనాగ్రేట్ చేస్తుంది. ఇది 10 మినిట్స్ కంటే పట్టదు, మన మీ టైం ఎక్కువ తీసుకోను నేను. తర్వాత మీరు ఎవరు కావాలన్నా అక్కడ 10 కౌంటర్స్ ఉన్నాయి. ఈ పుస్తకం ఖరీదు 50 రూపాయలు. దీని మీద అమూల్యం అనే ఉంటుంది. అమూల్యం అని పెట్టి మీరు మళ్ళీ 50 రూపాయలు తీసుకుంటున్నారు ఏమిటి అంటే, పుస్తకం చాలా అమూల్యమే కానీ ప్రింటింగ్ ఛార్జెస్, పేపర్ ఖర్చు మనవి కావు. దీని వల్ల లాభం సంపాదించాలన్న ఉద్దేశంతో చేసింది కాదు. అందుకని ఎవరైనా సరే 50 రూపాయలు అక్కడ ఇచ్చి ఈ పుస్తకాలు తీసుకోవచ్చు, మీకు వీలుగా ఉంటాయని ఇక్కడ పెట్టించాను. ఈ పుస్తకం ఆ చిన్న పాప బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఆ రూపంలో వచ్చి ఈ పుస్తకాన్ని ఓపెన్ చేస్తుంది. చిరంజీవి ఆకాంక్ష డాటర్ ఆఫ్ సుష్మా అనే అమ్మాయి ఇదివరకు ఒకప్పుడు ఈ పుస్తకాన్ని ఇనాగ్రేట్ చేసింది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ అది ఇంత పిల్లగా ఉండగా చేసింది. ఇప్పుడు దాని కూతురు వచ్చింది మనకి. ఇంకా తర్వాత రేపు దాని మనమరాలు కూడా వస్తుందేమో, అట్లా రావాలి. అమ్మవారు ఈ రూపంలో వచ్చింది. చిన్న ఏ గుణాలు తెలియనటువంటి వాళ్ళు వీళ్ళకి రాగద్వేషాలు లేవు, ఏమీ తెలియదు. అటువంటి అమ్మాయితో చేయిస్తామని. ఏమన్నా ఇది విప్పుతావా నువ్వు? ఇది లాగేసి రైట్ హ్యాండ్ ఇది ఓపెన్, దీన్ని ఓపెన్, ఈ పేపర్ తీసేసి నువ్వే కత్తెర పోను తీసి తీసేసావా? ఒకసారి ఫోటో తీయండి. ఒకటి రమణ గారికి ఒక పుస్తకం ఇస్తుంది. రమణ గారు ఒక పుస్తకాన్ని రామనాథ వేదాంత ప్రచార మండలి తరఫున గీతా ప్రచార సంఘం వారికి ఇవ్వబడుతోంది. పరమేశ్వరే ఇస్తుంది. మహాప్రసాదం. అందులో పాప కదా అమ్మవారి ముందు కూడా లలితా పరమేశ్వరిని నమస్కరిస్తూ అంటాం కంటే ఆశీర్వదిస్తూ. ఎందుకంటే లోపల ఉన్న పరమేశ్వరికి నమస్కారం, బయట ఉన్న స్థూల దేహానికి ఆశిస్తుంది. చిరంజీవి రాజేష్, ఇది మనవరాలైతే వాడు నాకు మనమడు. వాడు ఇప్పుడు రాలేకపోయినాడు కాబట్టి రాజేష్ తరఫున వాళ్ళ బాబాయ్ చిరంజీవి సురేంద్ర బాబు ఇది తీసుకుంటారని కోరుతున్నాను.
ఇది సురేంద్ర బాబు గారికి కూడా. ఎందుకంటే సుధా అనే ఒక అమ్మాయి చేసిందన్నాను. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు, అమ్మవారు అయ్యవారు వేరువేరు కాదు కాబట్టి ఒకటే పుస్తకం వాళ్ళిద్దరికి ఇస్తున్నాను. కారణాంతరాల వల్ల సుధ రాలేకపోయింది. నా ఆశీస్సులు వాళ్ళ దంపతులిద్దరికీ, వాళ్ళ కుటుంబానికి ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం, అంత్యంలో మోక్షం రావాలని. చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఒక ప్రశ్న అడుగుతున్నారు పురుషోత్తమ గారని. 100 కోట్లు 50 కోట్లు ఉన్నవాళ్ళు దానం చేయకుండా అవి అని రాశారేమిటి? అవి చస్తే పుణ్యమా పాపమా అన్నారు. అవి ఏమిటో అర్థం కాలేదు. దానం చేయకుండా ఆ వ్యక్తి చనిపోతేనే, అంత డబ్బుండే వాళ్ళు చేయకపోతే వాళ్ళకి పాపమా పుణ్యమా అంటున్నారు. ఇది కూడా నిన్నటి ప్రశ్న లాంటిదే. నేను చెప్తున్న వాటి విషయం సంబంధించింది కాదు. పాపం పుణ్యం వ్యక్తిగతమైన విషయాలు. పుణ్యం సంపాదించుకున్నా పాపం సంపాదించుకున్నా అది మనకే పరిమితం, కానీ సమాజానికి దానివల్ల ప్రయోజనం లేదు. 100 కోట్లు సంపాదించుకున్నాడు అంటే అతనిలో లోభత్వం ఖచ్చితంగా ఉంటుంది. దానం చేయటం లేదు అంటే లోభి తాను పురువడు, ఇతరులకు పెట్టడు. అది లోభత్వ లక్షణం. తాను తినడు, ఇతరులకు పెట్టడు. తుదకు దొంగల పాలో, నేల పాలో, రాజు పాలో చేస్తాడు. చివరికి ఆ ధనం దొంగలైనా దాన్ని తీసుకుని పోతారు. నేలపాలు అంటే పూర్వకాలంలో అయితే భూమిలో పూడ్చిపెట్టేవాళ్ళు. అవే ఇప్పుడు లంక బిందెలు అంటున్నారు. అలా దాచుకుని మర్చిపోయి వెళ్ళిపోతే ఎవరికో ప్రాప్తం ఉన్న వాళ్ళకు దొరుకుతాయి. రాజు పాలు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసో, లేకపోతే సిబిఐ పట్టుకునో, మరి మొన్న మధ్యన లక్షల కోట్లు ఉన్నాయి కదా, అలాంటివన్నీ ఏదో జరుగుతుంది. దానివల్ల పుణ్యమా పాపమా అంటే దానం చేస్తే పుణ్యమే. దానం కూడా చేస్తే పుణ్యం వస్తుందని ఖచ్చితంగా చెప్పలేము. వ్యక్తి పాత్రను ఎరిగి దానం చేస్తే పుణ్యం వస్తుంది. పాత్రను ఎరిగి చెయ్యకపోతే దానం చేసినా పాపమే వస్తుంది. రామకృష్ణ పరమహంసులు ఆయనకు ఒక కథ చెప్తారు. ఆయన రామకృష్ణ బోధామృతము అని ఒక పుస్తకం ఉంటుంది. చిన్న లెవెల్లో ఉన్న వాళ్ళు అది చదువుకుంటే మీకు ఇలాంటి చిన్న ప్రశ్నలన్నిటికీ దాంట్లో జవాబు దొరుకుతుంది. రామకృష్ణ బోధామృతము అని చాలా తేలిక భాషలో, అసలు కష్టమైన పదాలు ఉండవు. దాంట్లో ఆయన ఒక కథ చెప్తారు. ఏమిటి అంటే, ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ అమ్మని అడిగి
స్కూల్కి వెళుతూ ఒక రూపాయి చాక్లెట్ కొనుక్కుంటానని ఏడిపించి చాక్లెట్ రూపాయికి వస్తుందో రాదు చాక్లెట్, ఇప్పుడు 5 రూపాయలేమో, ఆ రోజుల్లో పావలా అనే రాశారు ఆయన. ఒక పావలా తీసుకుని వెళ్ళారు. ఆ పిల్లవాడు అడిగి ఆ అమ్మ దగ్గర తీసుకుని వెళితే స్కూల్ గేట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక బిచ్చగాడు అక్కడ కూర్చుని, బాబు నేను అన్నం తిని 3 రోజులైంది, అన్నం తిని నాకు 3 రోజులైంది, నాకు ఆకలి అవుతున్నది, నాకు ఏమన్నా ఇవ్వవా అని అడిగాడు. వీళ్ళమ్మ ఎప్పుడో చెప్పిందిట, ఎవరికైనా ఆకలి అవుతుంది అంటే మన దగ్గర ఉన్నది ఏదైనా పెట్టాలి నాయన అని అమ్మ ఎప్పుడో ఆ పిల్లవాడికి చెప్తున్నది. నేను ఇప్పుడు ఇంటి దగ్గర అన్నం తినొచ్చా కదా, ఈ ఒక్క రోజులో నేను ఈ చాక్లెట్ కొనుక్కోకపోతే ఏం నష్టం లేదు నాయన, నేను ఇక్కడ మాట్లాడుకుంటానంటే మీరే ఇక్కడ మైక్ తీసుకుని మాట్లాడండి. ఆ అబ్బాయి తన చేతిలో ఉన్నటువంటి ఆ పావలా కాసుని, ఇప్పటి కాలంలో అంటే రూపాయి కాసుని ఆ బిచ్చగాడికి ఇచ్చేసాడు. ఆ బిచ్చగాడు రూపాయితో ఏం కొనుక్కు తినడానికి ఆ రోజు తిండి సరిపోదు. అందుకని వాడు దాంతో ఒక ఎరని కొనుక్కున్నాడు. ఎర, చేప అని పట్టడానికి ఉపయోగిస్తాను చూడండి, ఒక ఎర అంటారు, వానపాము, ఒక బెండు, ఒక చిన్న గారంలాగా ఒక కర్ర ఏదో కొనుక్కుని దానికి కట్టి, ఆ ఎరను కట్టి నీళ్లలో పెట్టాడు. ఆ ఎర తినడానికి ఒక చేప వచ్చింది. ఆ చేప తిన్నది, ఆ ఎరని పట్టుకోగానే చేప గాలంలో చిక్కుకుంది. ఆ చేప తీసుకెళ్ళాడు మార్కెట్లో, వాడు 3 రూపాయలకు అమ్మాడు. ఆ 3 రూపాయలు తెచ్చుకుని ఆ పిల్లవాడు చాలా ధర్మాత్ముడు, ఈరోజు నాకు వాడు ఇవ్వబట్టి నేను అన్నం తినగలుగుతున్నాను అని కొంత బియ్యము, కొంత పప్పు, ఇంకా ఏమేమో కొనుక్కొని ఆ రోజు అతను భోజనం చేశాడు. ఆ పిల్లవాడిని ఆశీర్వదించాడు, ఆ మనస్ఫూర్తిగా అయిపోయింది. ఇప్పుడు ఒక ఎర, ఒక చేప 2 చచ్చినాయి. ఈ రెండింటినీ చంపినటువంటి పాపం ఎవరికి ఇవ్వాలి అని అడిగాడట చిత్రగుప్తుడు యమధర్మరాజు. నాయన ఆ స్కూల్ బాయ్కి వేసేసేయన్నాడు. ఎందుకు? ఆ స్కూల్ పిల్లవాడు కనుక ఆ రూపాయి ఇవ్వకపోతే వీడు చేపని కొనేవాడు కాదు. ఆ చేపని మార్కెట్లో ఎవడో కొనుక్కున్నాడు, ఆ చేపని చంపేశాడు, కూర చేసుకున్నాడు, వాడు తిన్నాడు. చేప ఎర 2 చచ్చిపోయినాయి. ఆ పాపం ఎవరికి అంటే ఆ పిల్లవాడికి వేయమన్నాడు. కాబట్టి పాత్ర నెరిగి దానం చేయకపోతే పాపం వచ్చే అవకాశం కూడా ఉంది. అసలే దానం చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ ఘట సర్పాలుగా పుడతారు. పాపమా పుణ్యమా అని అడిగాడు అబ్బాయి నన్ను, అబ్బాయో అమ్మాయో. ఘట సర్పాలంటే భూమిలో దాగి ఉన్నటువంటి ధనాన్ని కాపాడుకుంటూ ఉండేటువంటి పాములు. పాము ఆ ధనాన్ని కాపాడుతూ ఉంటుంది, ఎవడు ఎత్తుకుపోకుండా. ఇలాంటి కోట్లు ఉండి 100 కోట్లు 50 కోట్లు ఉండి అలా దానం కూడా చేయకుండా, అంటే పాత్రనేది దానం చేయాలి, అసలు దానం చేయకుండా అలా ఉండకూడదు. మనం సంపాదించిన సంపాదనలో 9% ఎవరికైనా కూడా వినియోగించాలిట ధర్మం ప్రకారం. ఆ 9%లోనే ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ కూడా ఉపయోగించవచ్చు, దైవ కార్యాలకు వినియోగించే ధనం కూడా వినియోగించవచ్చు. 10% మనల్ని తినమని చెప్పలేదు, 9% ధర్మ కార్యాలకు వినియోగించాలి. 81% మనకు 91% మనకు అనుభవించడానికి అధికారం ఉంది. అందులో 10% దాచుకోవాలి. మహాభారతం చెప్తోంది ఆ మాట. ఎందుకంటే ముసలితనంలో మొన్ననే సీనియర్ సిటిజన్స్ వచ్చి నాకు ఒక పుస్తకం ఇచ్చారు. దాంట్లో మరి కొడుకులు పిల్లలు అన్నం పెట్టకుండా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో చాలా బాధపడుతున్నారు. మనకు ఉన్నదంతా పిల్లలకు పెట్టి వృద్ధాప్యంలో మనం ఎందుకు బాధపడాలి? అందుకోసం ఒక 10% దాచుకోమని మహాభారతం ఎప్పుడో చెప్పింది. మిగిలిందే వాళ్ళకు పెట్టండి, అంతా పెట్టద్దు. 9% ధర్మకార్యాలకు వినియోగించమంది, 10% అన్ని దాచుకోమంది. 19% పోతే
మిగిలింది కుటుంబ ఖర్చులకు ఖర్చు పెట్టుకోవాలి. ఆ ధర్మం ప్రకారం నిర్వర్తిస్తే పుణ్యము వస్తుంది, మన ధర్మం మనం నెరవేర్చినట్లు అవుతుంది, సొసైటీ కూడా బాగుపడుతుంది. ప్రశ్నకి సమాధానం చెప్పడానికి మరింత టైం తీసుకున్నాను. అట్లా ప్రశ్నలు నన్ను వేయకండి. ఈ సబ్జెక్టు మీద ఏదైనా కావాలంటే అడగండి, చెప్తాను. ఇవాళ ఎందుకో చాలా డిస్టర్బెన్స్ ఉంది, అక్కడ ఏమిటో జరుగుతుంది. గ్రంథి రుద్రగ్రంథి విభేదిని వరకు చెప్పుకున్నాం. సహస్రావరాముజారూఢ సుధా సారాభివర్షిణి, సహస్రారంలోకి వెళ్ళిపోతే సుధాసార అమృతధార ప్రవహిస్తుంది. సుధా అంటే అమృతం. తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత, తటిల్లత అంటే మెరుపు తీగ. విద్యుల్లేఖేవ భాస్వర అంటారు. నీవార శూకవత్తన్వే పీతాభాస్వత్యనూపమా తస్యాశిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత. పరమాత్మ ఉండేటువంటి లొకేషన్ మన శరీరంలో నాభికి పై భాగంలో ఉన్నాడని, ఆ నీవార శూకవత్తన్వి పీతాభాస్వతి అనూపమా ఉన్నాడని, అణువు కంటే సూక్ష్మంగా ఉన్నాడని, మెరుపు తీగలాగా ఉన్నాడని. కటిల్లత అంటే మెరుపు తీగ. షట్చక్రోపరి సంస్థిత, 6 చక్రాలకు పైన ఉన్నాడట ఆ పరమాత్మ. అంటే సహస్రారంలో ఆయన ఉన్నాడు. కుండలిని మూలాధారంలో ఉంది. మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి, ఆ బిసతంతు తామర తూడులాగా ఉండేటువంటి దానిలో నుంచి ఇంట్రడక్షన్లో ఈ నామం చెప్పుకున్నాం. అందులో నుంచి కుండలిని అనేటువంటి శక్తి సహస్రారానికి చేరుతుంది. సహస్రారానికి చేరితే భవాని సంసారాన్ని నాశనం చేయగలుగుతుంది. ఎలా? బుద్ధి సిద్ధంగా మీ సంసారాన్ని వస్తు సిద్ధంగా నాశనం చేయకూడదు. బుద్ధి సిద్ధంగానే భావనాగమ్య, భావనతోనే కుండలిని సహస్రారానికి చేర్చాలి. చేరిస్తే ఏమవుతుంది? భవారణ్య కుఠారిక. ఈ భవారణ్యము సంసారం అనేటువంటి ఈ అరణ్యానికి ఆవిడ గొడ్డలి వంటిది. కుఠారిక అంటే గొడ్డలి. గొడ్డలి చేతిలో పెట్టుకుని అడవికి పోయిన వాడికి ఏ చెట్టు అడ్డం వచ్చినా భయం లేదు, ఎందుకంటే అన్నిటినీ నరుక్కుంటూ వాడు వెళ్ళిపోతాడు. అలాగే సంసారం అనేటువంటి ఈ అరణ్యంలో, భవారణ్యం దీని పేరు, ఈ భవారణ్యంలో అమ్మవారు ఏం చేస్తుంది అంటే కుఠారిక. ఎప్పుడైతే కుండలిని సహస్రారానికి చేర్చాలి అని నువ్వు ప్రయత్నం చేస్తావో ఆ మధ్యలో వచ్చే ఆటంకాలను ఆవిడే తొలగిస్తూ పోతుంది. భద్రప్రియ, భద్రమూర్తి, భక్త సౌభాగ్యదాయిని. ఇక్కడి వరకు చెప్పుకుని ఆ అమ్మవారు ఎలా పెడుతుంది? కుండలిని సహస్రారానికి వెళితే కదా ఈ పని జరుగుతుంది. ఆ అమ్మవారు సహస్రారానికి ఎలా వెళుతుంది అనేదాన్ని లలితా సహస్రనామంలోనే చెప్పారు. వెళితే ఏమవుతుంది అంటే ఆమె నిత్య శుద్ధ, నిత్య బుద్ధ, నిరవధ్య, నిరంతర, నిష్కారణ, నిష్ప్రపంచ, నిరాశ్రయ, నిత్య, అలా అన్నీ కూడా ఆవిడ సూక్ష్మతమైన రూపంలో చెప్తారు ఆ నామాలన్నీ. ఎక్కడి నుంచి? నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కళ, శాంత, నిష్కామ, నిరుపప్లవ, నిత్యముక్త, నిర్వికార, నిష్ప్రపంచ, నిరాశ్రయ, నిత్యశుద్ధ, నిత్యబుద్ధ, నిరవధ్య, నిరంతర, నిష్కారణ, నిష్కళంక, నిరుపాధి, నిరీశ్వర. ఇవన్నీ అమ్మవారి యొక్క పరరూపం, సూక్ష్మతమ రూపం. అంటే ఈ ప్రపంచం ఇంకేం లేదు, ప్రతి ఒక్కటి ఉందని దాన్ని మళ్ళీ ఆమె పోగొట్టిందని, అది లేదని చెప్తుంది. నిష్కారణ, నిష్కళంక, నిరుపాధి, నిరీశ్వర, నీరాగ, రాగమదిని, నిర్మద, మదనాశిని, నిశ్చింత, నిరహంకార, నిర్మోహ, మోహనాశిని, నిర్మమ, మమతా హంత్రి, నిష్పాప, పాపనాశిని,
నిష్క్రోధ క్రోధశమని, నిర్లోభ లోభనాశిని. ఇవన్నీ లోభం కలిగించింది, లోభాన్ని పోగొట్టింది. ఓ రెండు నామాలు ఉంటాయి. ఒకటి అనుగ్రహము, ఒకటి తిరోధానము. మొత్తం ఇవన్నీ కూడా పరారూపంలో ఉన్నవి. వీటన్నిటికీ అర్థమైతే ఒకటే ఉంటుంది, ఇది లేనిది. ఏది ఉన్నదో అది ఇది లేనిది. ఈ కనిపిస్తూ ఉన్నటువంటిది లేనిది, అది ఉన్నది. ఈ ఈ పదాలు ఎప్పటి వరకు? నిస్తుల, నీలచికుడ, నిరపాయ, నిరత్యయ, దుర్లభ, దుర్గమ, దుర్గ, దుఃఖహంత్రి, సుఖప్రద, అంతవరకు పరానామాలు. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకున్నా అవి మీకు అర్థం అవుతాయి. నిర్మోహ మోహనాశిని, నిర్మమ మమతాహంత్రి, మమ లేనటువంటిది, మమకారాన్ని పోగొట్టేటువంటిది. అన్నీ ఈ నామాలన్నీ అలా ఉంటాయి. ఈ పరమేశ్వరి మంత్ర యంత్ర తంత్ర స్వరూపిణి అని చెప్పుకున్నాం. మహామంత్ర, మహాయంత్ర, మహాతంత్ర స్వరూపిణి ఆమె కదా. ఆమె ఎలా ఇక్కడి నుంచి బయలుదేరి వెళుతుందో అది మనకి లలితా సహస్రనామంలో చెప్పబడింది. ఒక్క నిమిషం ఉంటే నేను చెప్తాను. అంటే నేను కొన్ని నామాలు తప్పించి ఇంకో నామాలకు వెళుతున్నా కాబట్టి ఒక్క నిమిషం. కుండలిని సహస్రారానికి వెళ్ళేటువంటి మార్గాన్ని లలితా సహస్రనామంలో అమ్మవారి సూక్ష్మ రూపంలో వర్ణించడం జరిగింది. స్థూల రూపంలో కాదు. స్థూల రూపంలో మనకు ఆవిడ భౌతికమైనటువంటి శరీర అంగాంగ వర్ణన అంతా చేసుకున్నాం. సూక్ష్మ రూపంలో వర్ణన, సూక్ష్మతమ రూపంలో ఇందాకటి నుంచి చెప్పినవి. అవి మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్నా మీకు అర్థం అవుతాయి. లలితా సహస్రనామం అర్థమైన వాడు చెప్పాలంటే, అర్థం కాని వాళ్ళు చెప్పేది, అర్థమైన వాళ్ళు చెప్పేది రెండు రకాల పద్ధతులు ఉన్నాయి చూడండి. జనరల్గా అయితే మూలాధారం మొదటి చక్రం, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ, సహస్రారం. ఇది ఆర్డర్. పైనుంచి వస్తే సహస్రారం, ఆజ్ఞా చక్రం అలా. కింద నుంచి వెళితే ఇది 1, ఇది 2, 3, 4, 5, 6. కానీ శాస్త్రం తెలిసిన వాడు మూలాధారం నుంచి మొదలు పెట్టాడు. విశుద్ధ చక్ర నిలయ లలితా సహస్రనామంలో నామం అలా ఉంది. మూలాధారం నుంచి మొదలు పెట్టలేదు. విశుద్ధ చక్ర నిలయ ఆరక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ మదనైక సమన్విత అన్నారు అమ్మవారి. ఇంతవరకు చెప్తాను. విశుద్ధం అనేటువంటిది కంఠస్థానంలో ఉన్న జీవ చక్రం అని. విశుద్ధ చక్ర నిలయ విశుద్ధం అనే చక్రంలో ఉంది. ఆ రక్తవర్ణ, రక్తవర్ణ కాదు, ఆ రక్తవర్ణ. అక్కడ ఒక సంస్కృతంలో ఇలాంటి అక్షరం ఉంటుంది, మీరు చూడండి. తెలుగులో అయితే రక్తవర్ణ అనే ఉంటుంది, రక్తవర్ణం కాదు. ఆ రక్తవర్ణ త్రిలోచన, 3 కళ్ళు ఉంటాయి. ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత. అందుకని వదనైక సమన్విత. అక్కడ ఉండేటువంటి అమ్మవారికి ఏకముఖం ఉందిట. ఖట్వాంగాది ప్రహరణ. మీరు మంత్రపుష్పం చెప్పుకుంటూ లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీ భూత సమస్త దేవ వనిత అని చెప్పుకుంటారు. సమస్త దేవ వనిత, సమస్త దేవతల భార్యలు దాసీలుడేమిటి? దేవతల భార్యలందరూ దాసీలుగా పనిచేస్తున్నారు. ఎందుకోసం? దేవకార్య సముద్యత. ఆమె దేవకార్యం చేయడం కోసం వచ్చింది. అందుకని వాళ్ళందరూ ఈమెకి హెల్పర్లుగా హెల్ప్ చేస్తున్నారు. ఎవరందరూ వాళ్ళు అంటే మన అక్షర సముదాయం. భాషారూప కదా ఆమె. అక్షర సముదాయం. రాశి భూత సమస్త దేవ వనిత. దేవ వనితలు ఎవరు?
దేవుడు దేవవనిత, దేవుడు అంటే అక్కడున్న పరమాత్మ, దేవవనిత అంటే ఆ పరమాత్మ యొక్క శక్తి. అంతే. ఎప్పుడు దేవతలు విష్ణువు, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, వాళ్ళ భార్యలు సతీదేవి వీళ్ళంతా వచ్చి హెల్ప్ చేశారని అనుకోవాకండి. ఈవిడ అక్షర సముదాయం, ఎందుకంటే భాషారూప ఆమె. అందుకని ఆ అక్షరాలందరూ ఆమెకు సహాయం చేస్తున్నారు. ఎక్కడ అంటే విశుద్ధం అనేటువంటి చక్రంలో, కంఠస్థానంలో విశుద్ధ చక్ర నిలయ, ఆరక్తవర్ణ, త్రిలోచన, అక్కడ ఉండే ఆమెకు 3 కళ్ళు ఉన్నాయి. 3 కళ్ళు ఉన్నాయి అంటే సత్వ రజస్ తమో గుణాలు ఉన్నాయి. ఎవరికి ఉంటాయి అవి? జీవుడికి ఉంటాయి. జీవస్థానం ఏది? కంఠం. గొంతు పిసికితే చస్తాడు. కంఠస్థానం జీవుడు ఉండేటువంటి చోటు. అక్కడ వదనైక సమన్విత ఖట్వాంగాది ప్రహరణ, ఖట్వాంగము అనే దాన్ని ఆయుధంగా పెట్టుకున్నది అని బాహ్యార్థం. ఖట్వాంగము అంటే మంచం కోడు. మంచం కోడు ఆయుధంగా పెట్టుకుని శత్రువులందరినీ చంపింది ఆవిడ. మంచం కోడు ఉంటాయి, మంచాలు ఉంటాయి కదా, వాటికి కోడు అని ఉంటుంది, మంచం కోడు అని. అది కాదు ఆమె ఆయుధం. ఈ స్త్రీలందరూ ఆమెకి యోగిని గణ సేవిత కదా, వాళ్ళందరూ ఆమెకి ఈ జీవుడికి జీవస్థానంలో నుంచి బయటపడడానికి సహాయం చేసే వాళ్ళు ఎవరు అంటే, కా అనే అక్షరం మొదలుకొని ఆరు, ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, రు, రు, లు, లు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ అనేటువంటి అక్షరాలు కాఖా వరకు. అవి 16 వస్తాయి. మీరు ఇంటికి వెళ్ళి కౌంట్ చేసుకోండి. ఆ నుంచి కాఖా వరకు ఖట్వాంగాది ప్రహరణ, ఇది రహస్యం. ఖట్వాంగము అంటే ఖా అనే అక్షరం వరకు 16 అక్షరాలు ఆమెకి ఇక్కడ సహాయం చేస్తూ ఉన్నాయి ఆ శక్తికి. అంటే మంత్రశాస్త్రంలో మంత్రోచ్చారణ చేసేటప్పుడు మన శరీరంలో ఈ అక్షరాలను పలికినప్పుడు కంఠస్థానంలో ఉండే నాడులు స్పందిస్తాయి. ఆ స్పందన వల్ల ఒక శక్తి పుడుతుంది. ఆ శక్తి ఈ జీవుణ్ణి బ్రహ్మత్వం వైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. అక్కడెక్కడో కాదు, మంత్రం ద్వారా మననాతు త్రాయతే. ఇది మంత్ర అనేది ఎందుకు అంటే, మననం చేయటం వల్ల, మననం అంటే అక్షరాలే మననం చేస్తాం. త్రాయతే రక్షింపబడుతున్నాడు. ఎవడు అంటే జీవుడు. ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత. ఇక్కడ ఉండే అమ్మవారికి ఏకముఖి, ఒక్క ముఖమే ఉంది. మన జీవుడికి ఎన్ని ముఖాలు ఉన్నాయి? ఒకటే ఉంది కదా, 2 లేవు కదా తలకాయ. అమ్మవారు ఒక ముఖమే ఉందిట. ఖట్వాంగాది ప్రహరణ. ఆమె పాయసాన్న ప్రియ. అక్కడ ఉండేటువంటి ఆ తల్లికి పాయసము, అన్నము నైవేద్యం పెట్టాలి. పాలు, అన్నము. పాయసాన్నము అంటే పరవాన్నం, మనం పాల అన్నం అంటాం చూడండి. ఆ అన్నము నైవేద్యం పెడితే ఏం చేస్తుంది ఆమె అంటే, త్వక్ చర్మాన్ని కాపాడుతూ ఉంటుంది. మన చర్మాన్ని కాపాడటానికి ఇక్కడ వైద్య శాస్త్ర పద్ధతి కూడా చెప్పాడు. మన చర్మం కనుక చర్మ వ్యాధులు ఏవి రాకుండా ఉండాలంటే పాయసాన్నం, పాలు, అన్నం తినాలట. అది తింటే, అది నైవేద్యం పెడితే అంటే ఎవరికి నైవేద్యం పెట్టమంటారు? మనమే తినాలి. మనం తింటే అంటే నైవేద్యం పెట్టి మనమే కదా తినేది. ఆవిడికి చేయి చూపించడం, మనం తింటాం. అసలు నిజంగా అమ్మవారు మనమే అన్నారా? ఆలోచించండి. పాయసాన్న ప్రియ త్వక్స్థ. త్వక్ పశులోక భయంకరి. ఆ భావనతో గనక మనం చేసినట్లయితే పాశవికమైన గుణాలు ఏవైతే మనలో వస్తున్నాయో, అప్పుడే నాలో పశు ప్రవృత్తి వస్తున్నది, దీన్ని తొలగించుకుంటాను అని అర్థం స్ఫురిస్తుంది మనకి. దుర్మార్గ ప్రవృత్తి మనలో రాదు. అందుకే సాత్వికమైన ఆహారం తిన్నవాడికి అది రాదు. పాలు సాత్వికమైన ఆహారం. అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరి. విశుద్ధం నుంచి మొదలు పెట్టాలి. అది జీవస్థానం. అక్కడ అమ్మవారికి ఒక ముఖం ఉంది, బాగా గుర్తు చేసుకోండి. పాయసాన్నాన్ని నైవేద్యం తీసుకుంటుంది. శరీరంలో చర్మాన్ని
కాపాడుతుంది. ఆవిడికి 16 మంది చెలికత్తెలున్నారు. వాళ్ళందరూ ఎవరు అంటే అకారాది సాఖా వరకు ఉండేటువంటి అక్షర సముదాయం. వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాసీగణం, దాసీభూత సమస్త దేవవనిత ఆమె. కాబట్టి వాళ్ళందరూ ఆవిడకి దాసీగణం. వాళ్ళ సహాయంతో ఆవిడ అక్కడ ఉంటున్నది. ఇక్కడ విశుద్ధం అనేటువంటి చక్రంలో. చక్రం అంటే మళ్ళీ అదేదో చక్రం అనుకోవాకండి, బాగా అర్థం చేసుకోండి. చక్రం అంటే అది చక్రం కాదు. కిడా పింగళ అనేటువంటి నాడుల్లో మధ్యలో సుషుమ్న ఉంది. వాటి దగ్గర, ఆ నాడుల దగ్గర మీకు తర్వాత ఒకటి ఆ ప్రిపెట్ తీసుకొచ్చాను, చూపెడతాను ఇంకా కొంచెం అయిన తర్వాత. అనాహతాబ్జ నిలయ, నెక్స్ట్ అనాహతము అనేటువంటి మరొక చక్రం ఉంది. అనాహతాబ్జ నిలయ శ్యామాభ, అక్కడ ఆరక్త వర్ణ, ఇక్కడ శ్యామాభ శ్యామల వర్ణం ఉంటుంది. ఆ శ్యామల వర్ణంలో ఉండి వదనద్వయ, 2 ముఖాలు ఉంటాయి చూడండి. విశుద్ధంలో ఒక ముఖము, శ్యామాభ వదనద్వయ, శ్యామల వర్ణంగా ఉండి అనాహతంలోకి వచ్చేప్పటికీ ఆవిడికి 2 ముఖాలు ఉన్నాయి. గాయత్రి చూడండి, ముక్తా విద్రుమ హేమనీల ధవళఛాయై ముఖై తీక్షణై, 5 ముఖాలు ఉన్నాయి అంటున్నారు. ఇక్కడ 2 ముఖాలు ఉన్నాయి ఈ అమ్మవారికి. ఆ అమ్మవారు శ్యామల, ఆమె పేరు శ్యామల వర్ణంలో ఉంటుంది. వదనద్వయ దంశ్లోజ్వల అక్షమాలాదిధర, అక్షమాల చేతిలో పట్టుకుంటుందిట. రుధిర సంస్థిత, రుధిర రక్తాన్ని కాపాడుతూ ఉంటుందిట ఆమె. కాడరా దంశ్లోజ్వల, ఈవిడ అనాహతాబ్జ నిలయ. ఇక్కడ 12 అక్షరాలు ఉంటాయి. ఆ నుంచి కాఖా వరకు 16 అక్షరాలు. ఆ తర్వాత అనాహతంలో 12 అక్షరాలు. అక్కడ ఉండేటువంటి ఆ అమ్మవారికి 2 ముఖాలు ఉన్నాయి. కాళ రాత్ర్యాది శక్యౌఘ వృత స్నిగ్ధౌదన ప్రియ, ఆమెకి నెయ్యి అన్నం నైవేద్యం పెడితే, అంటే నెయ్యి అన్నం తిన్నవాడికి రుధిర సంస్థిత, బ్లడ్ ప్రెషర్స్ రాకుండా రక్తాన్ని కాపాడుతూ ఉంటుంది. మహావీరేంద్ర వరద రాకిణ్యంబ స్వరూపిణి, ఆమె పేరు రాకిణి. మణిపూరాబ్జ నిలయ వదన త్రయ సంయుత, మణిపూరకం అనేటువంటి ఇంకొక చక్రంలోకి వచ్చేటప్పటికి మణిపూరకం. ఈ చక్రాలన్నీ ఏమిటి అంటే మహాపద్మాటవీ సంస్థ అని చెప్పుకున్నాం ఒకప్పుడు. ఇక్కడ నీళ్లు లేవు, పద్మావులు వికసించి ఉన్నాయి. పద్మం ఏమిటి అంటే 16 పెటల్స్, 16 పెటల్స్తో ఉన్నటువంటివి. 16 పెటల్స్, ఒక్కొక్కటి ఒక్కొక్క రేపు, ఒక్కొక్క అక్షరం. మీరు బాగా అర్థం చేసుకోండి. 16 అక్షరాలు మొదటి ఉంటాయి, తర్వాత 12 అక్షరాలు ఉంటాయి. మీకు అక్కాయికి వచ్చు కాబట్టి ఇంటికి వెళ్ళి కౌంట్ చేసుకొని వేసుకోండి. కాఖా తర్వాత దంశ్లోజ్వల, దా వరకు అక్షమాలాదిధర రుధిర సంస్థిత, కాళరాత్ర్యాది శక్త్యౌగృత స్నిగ్ధౌదన ప్రియ, మహావీరేంద్ర వరద రాకిణ్యంబ స్వరూపిణి. ఇక్కడ ఈమె పేరు రాకిణి అనేటువంటి అమ్మవారు. మంత్రశాస్త్రంలో శాకిని, ఢాకిని, రాకిని ఇలాంటి పేర్లతో మంత్రశాస్త్రం ఇంకొక రకంగా అర్థం చెప్తుంది. అమ్మవారు మనలోనే ఉంది అని చెప్తుంది, కానీ మంత్రశాస్త్రంలో ఈ పదాలకు అర్థం వేరే ఉంటుంది. నాకు మంత్రశాస్త్రం రాదు, నేను మంత్రం చదువుకోలేదు, నాకు జ్ఞానపరంగానే నాకు తెలుసు. అందుకని మంత్రశాస్త్రంలో ఇంకో అర్థం కనుక ఎవరైనా చెప్తుంటే మీరు అది ఇది వేరు అది వేరు అని అర్థం చేసుకోండి చాలు. అక్కడ మరి చెప్పలేదే మాకు అంటే మహామంత్ర, మహాయంత్ర, మహాతంత్ర స్వరూపిణి అని అమ్మవారికి ముందే 3 రకాలైనటువంటిది ఇచ్చాం. ఇప్పుడు నేను చెప్తున్నది జ్ఞానపరంగా ఉన్నటువంటి అమ్మవారు సూక్ష్మమైన రూపం. మణిపూరము అనేటువంటి ఇంకొక దగ్గర మణిపూరాబ్జ నిలయ వదన త్రయ సంయుత, వదన త్రయం 3 ముఖాలు ఉన్నాయి ఇక్కడ. వజ్రాది గాయిదోపేత డామరియాది విరావృత, టాఠా డా అనే అక్షరం ఉంటుంది, అక్కడి వరకు ఉంటుంది ఆ అక్షరాలు. ఇవి 10, మొదట 16, మళ్ళీ 12, ఆ తర్వాత 10. ఇవన్నీ అక్షరాలే. అక్షరాలు ఇక్కడ స్త్రీలతో పోల్చారు, యోగిని గణంగా పోల్చారు. అక్కడ ఉండేటువంటి అమ్మవారిని
పరాశక్తిని శక్తిగా పోల్చారు, వీళ్ళందరినీ ఆవిడ హెల్పర్లుగా పోల్చారు. రక్తవర్ణ మాంసనిష్ట, ఇక్కడ ఉండేటువంటి అమ్మవారు మాంసాన్ని కాపాడుతుంది. మాంసం అంటే మన శరీరంలో ఉన్న కండరాలు. ఏం తిని కాపాడుతుంది? గుడాన్న ప్రీత మానస, బెల్లము అన్నము. అంతేగాని అమ్మవారికి లడ్డూలు పెట్టమని, మైసూర్ పాకులు పెట్టమని, జిలేబీలు పెట్టమని, రసగుల్లాలు పెట్టమని చెప్పలే శాస్త్రం. అన్ని చోట్ల అన్నమే. ఎటువంటి అన్నము అంటే పాయసాన్నము, ఆ తర్వాత స్నిగ్ధోదనం నెయ్యి అన్నము, ఆ తర్వాత గుడాన్నము. గుడాన్నము అంటే బెల్లం. బెల్లం అన్నం ఎందుకు పెట్టమంటారు అంటే బెల్లం కాల్షియం అని ఇప్పుడు మన డాక్టర్లు కూడా ఐరన్ బెల్లం అది మంచిదని చెప్తారు. మన శాస్త్రం ప్రకారం కూడా వండిన పదార్థం 3 గంటలు కాడితే అది సద్ది అయిపోతుంది. ఏ పదార్థమైనా ఉడకబెడితే 3 గంటల లోపల తినాలి. 3 గంటలు దాటితే అందులో తమస్సు ప్రవేశిస్తుంది. అది నైవేద్యానికి కూడా పనికిరాదు, దేవుడికి పెట్టడానికి పనికిరాదు. ఒక్క బెల్లానికి ఆ దోషం లేదు. బెల్లం కూడా ఉడకబెట్టింది. బెల్లం వండుతారు, చెరుకు రసాన్ని వండుతారు. ఆ వండిన దాన్ని గుణం, అది గుడాన్నం అంటే. ఆ దానికి ఒక్కదానికి నిన్నది పదార్థము అనేటువంటి దోషం బెల్లానికి ఉండదు. గుణాన్న ప్రీత మానస, ఇక్కడ ఉండేటువంటి ఈ నెయ్యి. అందుకే బెల్లం నైవేద్యానికి, వినాయకుడికి కూడా బెల్లం పెడతాను చూడండి. మరి బెల్లం వండింది కదా, మనం వండలే, ఎవడో వండాడు, ఎప్పుడో వండాడు, మనం కొనుక్కోచుకున్నాం. వండిన పదార్థాన్ని ఇంకొకటి ముట్టుకుంటే అది అంటూ మనం తినకూడదు. కానీ బెల్లానికి ఆ దోషం లేదు. శాస్త్రం అట్లా చెప్పింది. గుడాన్న ప్రీత మానస సమస్త భక్త సుఖద, అక్కడ ఉండేటువంటి అమ్మవారికి భక్త సుఖద, భక్తులకి సుఖాన్నే ఇస్తుందిట. భక్తులు ఎవరు అంటే ఏదైతే చూసినా, విన్నా, వాసన చూసినా, రుచి చూసినా పరమాత్మే అని గుర్తిస్తాడో వాడుట భక్తుడు. పశ్యతి, శృణోతి, స్పృశ్యతి, ఏదైతే ఉంటుందో అదంతా కూడా పరమాత్మ యొక్క స్వరూపం ఎవడైతే నిర్ణయించుకుంటాడో, గీతా భాష్యం అంటే పశ్యతి, శృణోతి, స్పృశ్యతి ఇవ తత్సర్వం వాసుదేవ ఇత్యావం గ్రహావిష్ట బుద్ధి యహ స భక్త. ఎవడైతే దయ్యం పట్టిన వాడిలాగా, గ్రహావిష్ట బుద్ధి అంటే దయ్యం పట్టిన వాడు ఇంకా బయట విషయాలు ఏమీ ఆలోచించకుండా వాడి ఇదే ఏదైతే అలా ఉంటాడో అట్లా పశ్యతి ఏది చూస్తాడో, శృణోతి ఏది వింటాడో, స్పృశ్యతి ఏది ముట్టుకుంటాడో అదంతా పరమాత్మ స్వరూపమే అని దయ్యం పట్టిన వాడిలాగా ఆలోచించేవాడే మాత్రమే భక్తుడు. అంతేగాని రోజు గుడికి వెళ్ళేవాడు భక్తులు కాదు, రోజు పూజ వేసేవాడు భక్తులు కాదు, చెవిలో పువ్వు పెట్టుకునేవాడు భక్తులు కాదు. భక్తుడంటే వాడి ఇంద్రియాలతో ఏదైతే చేస్తూ ఉన్నాడో అదంతా వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ అంటారు. వాసుదేవుడు అంటే కృష్ణుడనే, వసుదేవుడి పుత్రుడు అనే కాదు. వసతి దివ్యతి ఇది వాసుదేవ. వసతి ఉండటము, దివ్యతి ప్రకాశించటము. ఉండటము సత్, ప్రకాశించడం చిత్. ఏది వింటున్నా, ఏది చూస్తున్నా, ఏది తింటున్నా, ఏది తాగుతున్నా, పానీయములు త్రాగుచును, పుడుచుచును, భాషింపుచును, హాసలీలా నిద్రాదుల చేయుచును, ఏం చేస్తున్నా సరే సర్వమున్నతని దివ్య కళామయము. అంతా కూడా పరమాత్మ చేస్తున్నాడు, నేనేం చేయటం లేదు. పరమాత్మ ఎవరు? సచ్చిద్రూపమైన వాడు, నిత్య శుద్ధ, నిత్య బుద్ధ, నిత్యముక్త. అది పరమాత్మ లక్షణాలు. అంతేగాని నెమలి పింఛం పెట్టుకునేవాడు, పీతాంబరం కట్టుకుండేవాడు, శంఖచక్రాలు కాదు. భగవంతుడు వాడు కాదు. వాడు కాదంటే వాడు కాదా? వాడిలో కూడా ఈ సచ్చిత్తులే కదా ఉన్నది. నామరూప దృష్టి వదిలి సచ్చిత్తుల దృష్టి మనం పెట్టుకోమని మనకు చెప్తోంది శాస్త్రం. గుడాన్న ప్రీత మానస సమస్త భక్త సుఖద లాకిన్యంబ స్వరూపిణి. అక్కడ ఉండేటువంటి ఆ పరాశక్తికి లాకిని అని పేరు పెట్టారు. నెక్స్ట్ స్వాధిష్టానాంబు జగత చతుర్వక్త్ర మనోహర శూలాద్యాయుధ సంపన్న పీతవర్ణ అతి గర్విత
మేధోనిష్ట మధుప్రీత బంధిన్యాది సమన్విత బా అనే అక్షరం ఇట్లా ఒక్కొక్క అక్షరం వస్తుంది. బా భా మా యా రా ల అనే 6 అక్షరాలు. 16, 12, 10, 6. బంధిన్యాది సమన్విత దధ్యన్నాసక్త హృదయ. ఇక్కడ ఉండేటువంటి అమ్మవారికి స్వాధిష్టానము అనేటువంటి చోట్లో ఉండే అమ్మవారికి చతుర్వక్త్ర 4 ముఖాలు ఉన్నాయి. ఇందాక 1, మళ్ళీ 2, మళ్ళీ 3, మళ్ళీ 4. పీతవర్ణ ఇక్కడ పీతవర్ణంలో ఉంటుంది. అంటే మనం మ్యాంగో ఎల్లో పీతవర్ణం, బంగారు వర్ణం అంటారు దాన్ని. ఆ కలర్లో ఉంటుంది అమ్మవారు. అతి గర్విత. అక్కడ ఉండేటువంటి ఆమె అంతవరకు తెలుసుకున్నటువంటి వాడికి మహాగర్వం ఉంటుంది. మహాగర్వం అంటే నేను పరమాత్మను తెలుసు, మహా కాన్ఫిడెన్స్ అన్నారు. ఇక్కడ గర్వాన్ని గర్వంగా అహంకారంగా చెప్పకూడదు. ఒక స్థిరమైన దృఢమైనటువంటి ఒక విశ్వాసం, ఆ భగవంతుడి మీద విశ్వాసం. కలడో లేడో అని ఇంకా వీడికి అనిపించదు. ఈ చోట్లో ఉన్న అమ్మవారిని గుర్తించిన వాడికి గజేంద్రుడికి ఒకప్పుడు అలా అనిపించింది. కలడందురు దీనులేడ కలడందురు పరమయోగి గణముల పాలన కలడందురు అన్ని దిశలను కలడు కలండనుడు వాడు కలడో లేడు. ఒక్కొక్కప్పుడు మనకు కూడా ఏదైనా సమస్య వచ్చి ఆ పరిష్కారం దొరకనప్పుడు దేవుడు ఉన్నాడంటారా, ఉంటే నాకు ఈ కష్టం ఎందుకు వచ్చిందంటాడు. దేవుడు ఇంత సృష్టి చేస్తే ఆ అంత సృష్టిలో నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న అణువు కంటే ఇంకా సూక్ష్మం. నీకొక్కడికి కష్టం రాకుండా చూడటమా ఆయన పరిపాలనలో ఆయన చేయాల్సిన పని. నీ కష్టం నీ కర్మ కొద్దీ వచ్చింది, నీ ప్రారంభం అలా ఏడ్చింది. భగవంతుని అవశ్యం అనుభోక్తవ్యం, కృతం కర్మ శుభాశుభమయ్యా, నా కర్మ ఇలా ఉంది, ఇది దాటేటువంటి శక్తి నాకు ఇవ్వు అని ఆయన అడుక్కుంటే అది దాటగలిగిన ధైర్యాన్ని నీకు ఇస్తాడు. అంతేగాని నీ కష్టం రాగానే కలడో లేడో, దేవుడు ఉన్నాడో లేడో, ఉన్నాడని నమ్ముతున్నావు, ధనం పెడుతున్నావు, రోజు బాగానే ఉంది. ఆలోచించడం నీకు మాత్రం కష్టం వచ్చేటప్పటికి ఏమో లేడేమో దేవుడు. అంటే నీకు అవసరమైనప్పుడు దేవుడు ఉండాలి, నీకు అవసరం లేనప్పుడు దేవుడు అక్కర్లేదు. సంశయాత్మ వినశ్యతే. సంశయం ఉన్నవాడు ఎప్పుడు కూడా నశిస్తాడు. ఇక్కడ ఉండే వాళ్ళకి అటువంటి ఆ సంశయం రాదు. ఎప్పుడు కూడా దృఢమైనటువంటి విశ్వాసం ఉంటుంది. శ్రద్ధావాన్, వాడికి శ్రద్ధ ఉంటుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరికి శ్రద్ధ ఉంటుందో వాడి జ్ఞానం ఉంటుంది. నిన్ననే వివేకానందుడికి ఎటువంటి శ్రద్ధ ఉండాలని చెప్పాడు పరమాత్మ మీద. అది తప్ప నాకు ఇంకేది అక్కర్లేదు, గాలి పీల్చడం తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు అని అన్నప్పుడు కదా వాడికి గాలి పీల్చేటువంటి అవకాశం వచ్చింది. అది తప్ప నాకు ఇంక అక్కర్లేదు అనేటువంటి స్థితి నీకు రావాలి. అది వస్తే, ఆ కాన్ఫిడెన్స్ నీకు వస్తే భగవంతుడు తప్పకుండా కనిపిస్తాడు. మేధోనిష్ట మధుప్రీత. ఇక్కడ స్వాధిష్టానాము చతుర్వక్త్ర 4 ముఖాలు ఉన్నాయి. మొదట 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4 ముఖాలు ఉన్నాయి. ఇక్కడ 6 అక్షరాలు. వీళ్ళ 6 ఈవిడికి కాకిని అనేటువంటి అమ్మవారు, ఆవిడ పేరు కాకిని, రాకిని, శాకిని, అలాంటి పేర్లు ఏవో ఉన్నాయి వరుసన. అక్కడ ఈమె ఏం చేస్తుంటే మేధస్సును కాపాడుతుంది. మేధస్సు కాదు, మేధస్సు. మన శరీరంలో ఉండేటువంటి కొవ్వుని మేధస్సు అంటారు. మేధ అంటే తెలివి. మేధోనిష్ట అనకూడదు. మేధోనిష్ట మధుప్రీత. ఈవిడికి తేనె అన్నము ఇష్టంట, తేనె ఇష్టమట దేవుడికి. అంటే తేనె వేసుకుంటే మనకి కొవ్వు పెరుగుతుంది, మన శరీరంలో ఫ్యాట్ పెరుగుతుంది. ఎవరికైనా ఫ్యాట్ లేకపోతే. బంధిన్యాది సమన్విత దధ్యన్నాసక్త హృదయ. ఇవన్నీ ఆయుర్వేద శాస్త్రం వాళ్ళని అడిగితే వాళ్ళు చాలా కరెక్ట్గా చెప్తారు. మరి మనం అన్ని శాస్త్రాలు చదువుకోలేదు కదా, మనకు ఉండే హాఫ్ నాలెడ్జ్తో మనం తెలుసుకున్నంత చెప్పుకున్నాం. దధ్యన్నాసక్త హృదయ. పెరుగు అన్నము తిన్నట్లయితే, పెరుగు అన్నం నైవేద్యం. ఒక చోట పెరుగన్నం, ఒక చోట గుడాన్నం, ఒక చోట స్నిగ్ధౌదనం,
ఒక చోట పాయసాన్నం. అలా పెట్టినట్లయితే మేధోనిష్ట మన శరీరంలో రక్తము, మాంసము, మేధస్సు అంటే మేధస్సు కాదు, త్వక్ చర్మము, ఇవి కాపాడుతూ ఉంటుంది ఆ అమ్మవారు. అవి కాపాడుతుంటే ఆ ఆహారం నైవేద్యం పెడితే ఆయా ఆయా ధాతువులు పుష్టి చెందుతాయి. మూలాధారాంబుజారూఢ, మూలాధారము అనేటువంటి ఇంకొక చక్రం ఉంది, 5వది అది. ఈ మూలాధారంలో పంచవక్త్ర అస్థి సంస్థిత, పంచవక్త్ర అమ్మవారికి 5 ముఖాలు ఉన్నాయి. అక్కడే గణపతి స్థానం. అది మూలాధారం గణపతి స్థానం, స్వాధిష్టానం బ్రహ్మస్థానం, బ్రహ్మగ్రంథి విభేదిని అని అంతకుముందు చెప్పారు. మణిపూరం విష్ణు స్థానం, రుద్రస్థానం విశుద్ధం కంటే కింద, అనాహతము రుద్రస్థానం. ఈ స్థానంలో ఒక్కొక్క ముడి వేసుకున్నాం మనం. ముడి వేసుకునే మనకు జీవత్వం వచ్చింది. పంచవక్త్ర అస్థి సంస్థిత, అస్థి ఎముకలను కాపాడుతూ ఉంటుందిట. మూలాధారం అనేటువంటి చోట్లో ఉండి పంచవక్త్ర 5 ముఖాలు ఉంటాయి. అంకుశాది ప్రహరణ, అంకుశం అనేటువంటి ఆయుధాలు పట్టుకుని ఉంటుంది. అంకుశం అంటే మన శరీరం పడిపోకుండా నిలబెట్టేటువంటి ఒక శక్తి. మన వెన్నెముక మూలాధారం దగ్గరే అది బలంగా నిలబడుతుంది. ఇప్పుడు చాలామంది అమ్మాయిలు మాకు నడుము నొప్పండి అని డాక్టర్ దగ్గరికి పోతే వెంటనే అమ్మ నీకు ఇక్కడ వెనక వెన్నుపూసలో 1, 2, 3 ఏదో ఒకటి నీకు బాగా అరిగిపోయింది, అందువల్ల నీ నడుము నిలబట్టలేదు చెప్తారంటే అంకుశము వలె నీ శరీరాన్ని నిలబెట్టేటువంటి శక్తి అక్కడ ఉంది. వరదారిని సేవిత, అక్కడ బాభ మా యారా లా అనే 6 స్వాధిష్టాన లక్షణాలు, ఆ 6 అక్షరాలు. ఇక్కడ 4 అక్షరాలు వా స ష స అనేటువంటి 4 అక్షరాలు మూలాధారంలో ఉంటాయి. ముద్గౌదనాసక్త చిత్త, ముద్గౌదనము అంటే పులగం, పెసరపప్పు అన్నము. ఆ పెసరపప్పు అన్నము కలిపినటువంటి ఆహారాన్ని ఇక్కడ స్వీకరించి ఈమె సాకిని అనే పేరుతో ఉండి అస్థి ఎముకలను కాపాడుతూ ఉంటుంది. ఇక్కడి వరకు 5 చక్రాలు అయిపోయినాయి. కిందికి ప్రయాణం చేసింది అమ్మవారు. ఈ కిందికి ప్రయాణం చేసి వెన్నెముకలో నుంచి ఆజ్ఞా చక్రానికి వెళ్ళాలి. ఇది ఎందుకు వెళ్ళాలి అంటే పాము ఇలా పుట్టలోకి ప్రవేశించింది. అమ్మవారు అవరోహణ క్రమంలో కిందికి వచ్చింది. ఇక్కడి నుంచి ఆరోహణ క్రమంలో వెళ్ళాలి. సూక్ష్మంగా ఉన్నటువంటి కుండలిని అనేటువంటిది సుషుమ్నా అనే నాడిలో ఉంటుంది అని చెప్పుకున్నాం. సుషుమ్నా నాడిలో కుండలిని అనేటువంటి శక్తి ఇలా అవరోహణ క్రమంలో వచ్చింది. అంటే దాని నిండా అదే ఉంది. అది ఖాళీ అయితే తప్ప ఇంకొక మళ్ళీ దాన్ని ప్రవేశించడానికి వీలుండదు. అందుకని ఇదేం దాని పాముతో పోల్చింది. అందుకోసం ఈ పాము కిందికి ఇలా దిగి మూలాధారం నుంచి వెన్నెముక ద్వారా పైకి రావాలి. వెన్నెముకలో నుంచి పైకి వచ్చి ఆజ్ఞాచక్రం వరకు రావాలి. అది యోగ శాస్త్రంలో ఇక్కడ పుల్లారెడ్డి గారిని నిన్న కలిశారు. వారు యోగ శాస్త్రంలో అలాంటి ప్రయత్నాలన్నీ చేసి చాలామంది 1,00,000 మందికి పైగా శిష్యులకు వారు చెప్పారట. అలాంటి యోగం తెలిసిన వాళ్ళు అది చేయగలరు. జ్ఞానం కలిగిన వాడికి మూలాధారంలో ఉన్న కుండల్ని లేస్తుంది, అది చక్కగా సహస్రారంలోకి వెళుతుంది. ఈ మహాపద్మాటం అప్పటి వరకు డౌన్ వర్డ్స్ ఉన్నటువంటి ఈ చక్రాలన్నీ 16, 10, 16, 12, 10, 6, 4 ఉన్నాయి కదా. ఎప్పుడైతే అమ్మవారు అవరోహణ క్రమం ప్రారంభించిందో అప్పటి వరకు ఆవిడ తిరోధానం అనుగ్రహం ప్రారంభించిందో అంటే అవరోహణ క్రమం పైకి ఎక్కుతోంది. ఈ పైకి ఎక్కేటప్పుడు ఈ కుసుమాలన్నీ కూడా వికసిస్తాయి. అందుకే అమ్మవారికి మరొక పేరు చైతన్య కుసుమ ప్రియ. చైతన్య కుసుమములు అంటే వాడిపోని పువ్వులు. పువ్వు అంటే వాడిపోదు, కుసుమం అంటే పువ్వు కదా. చైతన్య కుసుమము అంటే వాడిపోకూడదు పువ్వు. పువ్వు అంటే ఏ చెట్టు కన్నా పుయ్యనివ్వండి, మహా ఉంటే 1 నెల రోజులు ఉంటుంది చెట్టుకు అలాగే ఉంచితే మనం.
ఒక నెల రోజులు ఉంటుంది. మామూలుగా అయితే ఇవాళ పూసిన పువ్వు రేపటికి వాడిపోవాలి. రేపు కాకపోతే ఇంకా కొంచెం చల్లటి వాతావరణంలో ఉంటే ఎల్లుండి వరకు ఉండొచ్చు, కానీ ఆ ఫ్రెష్నెస్ ఉండదు. కానీ ఈ అమ్మవారికి చైతన్య కుసుమ ప్రియ అని పేరు. చైతన్యమైన కదిలేటువంటి పువ్వులు కావాలట ఆవిడ. అంటే పువ్వుల్లో కదలిక ఉంటుందా? కదలిక ఉండదు, అవి వాడిపోవడం అంటూ ఉండదు. అటువంటి చలనం ఉన్నటువంటి పువ్వులు కావాలట. ఏమిటి ఆ పువ్వులు అంటే మహాపద్మాటవే. మహాపద్మాటవిలో పువ్వులన్నీ ఇలా ఉంటాయి, మనందరికీ బోర్లగా ఉంటాయి. ఎప్పుడైతే కుండలిని వెనక వెన్నెముకలో నుంచి పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుందో అప్పుడు ఇవన్నీ కూడా తిరగబడతాయి. దానికి అర్థం ఏమిటంటే సూర్యోదయం కాగానే కమలాలు వికసించాయి. సూర్యోదయం ఇక్కడ ఏమిటి? జ్ఞాన సూర్యుడు ఉదయించగానే అంతకు ముందు ముడుచుకుని పోయినటువంటి బోర్ల పడ్డ పువ్వులన్నీ ఇలా పైకి వస్తాయి, విచ్చుకుంటాయి. ఇవి మహాపద్మములు. వీటి మీదే పద్మపాదుడు పైకి వచ్చాడు. ఇప్పుడు కుండలిని పువ్వులన్నీ విచ్చినాయి. ఏవి? 5 పువ్వులు మాత్రమే. ఎప్పుడు? అవరోహణ క్రమం ప్రారంభించినప్పుడు. దీన్ని మన పెద్దలు మనకి ఎలా చెప్పారంటే మీకు అందరికీ అర్థమయ్యే ఒక భాషలో చెప్తాను, వినండి. మీకు మనకందరికీ అర్థమయ్యే భాష. మనలో ఒక బిందువు పెట్టామనుకోండి, ఒక చుక్కని సాగదీస్తే గీసే కొద్దీ చుక్క దగ్గర ఈ బిందువు దగ్గర స్టార్ట్ అయినటువంటి గీతలు ఇలా వచ్చేటప్పటికి ఏమైపోతాయి? డిస్టెన్స్ బాగా పెరుగుతుంది. పెరిగి జీవుడు ఈశ్వరుడు అనే 2 ఏర్పడి ఒక త్రికోణం ఏర్పడింది. త్రికోణంలో ఇక్కడ ఒక అటగీత వచ్చింది. ఇక్కడ బిందువు దగ్గర 2 కలిసి ఉన్నాయి. ఇప్పుడు అమ్మవారి అవరోహణ క్రమంలో వస్తోంది, జాగ్రత్త గమనించండి. ఇప్పుడు ఈ ఏ ఈ బి అనేటువంటివి 2 ఇంత దూరం వచ్చేసింది. ఇవి 2 ఒకప్పుడు ఏమిటి? ఒక పాయింట్ దగ్గరే ఉన్నాయి. రాను ఇలా దూరంగా వచ్చాయి. ఒక త్రికోణం. మనం పని మనిషి కూడా ముగ్గేసేటప్పుడు ఇట్లా వేసి ఇక్కడ వేస్తుంది. అంటే అవరోహణ క్రమంలో ఈ ప్రపంచం ఏర్పడ్డది. దీన్ని ఆరోహణ క్రమంలో తిప్పు. ఆరోహణ క్రమంలో అంటే ఏమిటి? ఈ చుక్కని ఇక్కడ పెట్టు, ఈ చుక్క దగ్గర నుంచి ఇలా పైకి రా, ఇక్కడ కలిపేసేయి. ఇప్పుడు కలిసినాయా లేదా? ఏమొచ్చింది మనకి? 6 కోణాలు వచ్చినాయి. ఈ ముగ్గు చూడండి, ఇలాంటి త్రికోణాలు 2 వేసే ముగ్గు ప్రతి ఇంట్లో దేవుడి గదిలో ఈ ముగ్గు వేయకుండా ఎవరు ఉండరు. మనకి ఈ ముగ్గు వేయమని ఎవరు చెప్పారు? నీకు మీ అమ్మ చెప్పింది, మీ అమ్మకి వాళ్ళమ్మ చెప్పింది, వాళ్ళమ్మకి వాళ్ళమ్మ చెప్పింది. అంటే పరంపరగా వస్తుంది. మన వాకిట్లో ఈ ముగ్గేసిన పని మనిషికి కూడా వాళ్ళమ్మ చెప్పింది. ఆంధ్రదేశంలో, మరి భారతదేశంలో సంగతి వాళ్ళతో ముగ్గులు వేసుకుంటారో నాకు తెలియదు, కానీ ఆంధ్రదేశంలో మాత్రం ఇది రాని వాళ్ళు ఉండరు. అంటే అవరోహణ క్రమంలో నువ్వు వచ్చావు, దాన్ని ఆరోహణ క్రమంలో తిప్పు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడి దాకా వెళ్ళిపో. అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో అంటే అర్థం ఏమిటి? ఆధారి పట్టుకుని పో. నువ్వు వచ్చిన చోటికి నువ్వు చేరిపోతావు. మనం అందరం ఇక్కడికి వచ్చాం. అప్పుడు 6 కోణాలు వస్తాయి చూడండి ఇలా వేసినప్పుడు. షడ్గుణ్య పరిపూరిత అని అమ్మవారికి పేరు. షడ్గుణాలు ఉన్నాయి, 6 గుణాలు ఉన్నాయట. ఆ 6 గుణాలతో పరిపూర్ణ. అందుకే భగవతి అన్నారు ఆమె. భగవాన్ అని అన్నారు. భగవాన్ అంటే 6 గుణాలు కలవాడు. ఎవరికి 6 ఉంటాయంటే కేవలం పరమాత్మకే ఉంటాయి. ఇంకోటికి 6 గుణాలు ఉండవు. మధ్యలో ఒక చుక్క పెడతాం. ముందు ఒక బిందువు దగ్గర నుంచి ఒక త్రికోణం గీచాం. అంటే నామం రూపం అనేటువంటి 2 రూపాలు వచ్చినాయి. జీవుడు జగత్తు అనే 2 రూపాలు వచ్చినాయి. ఈ రెండింటినీ మళ్ళీ తిరగేసి కలిపేసి ఎలా వచ్చావో అలా తిరగే. అప్పుడు ఏమైపోతుంది? పరమాత్మ యొక్క స్వరూపం ఏర్పడుతుంది. ఇలా ఉండేదే పరమాత్మ స్వరూపం. మధ్యలో చుక్క పెడతావు. ఆ చుక్క ఈ 6 గుణాలతో కలిసి ఉంటుంది అమ్మవారికి. అందుకే షడ్గుణ్య పరిపూరిత. ఈ జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో అప్పుడు ఈ కుసుమాలన్నీ పైకి వస్తాయి. అంటే తిరగబడ్డవన్నీ వెల్లికలబడతాయి. వెల్లికలబడ్డప్పుడు వికసిస్తాయి.
ఎప్పుడు వికసిస్తాయి? జ్ఞాన సూర్యుడు ప్రకాశించినప్పుడు తామరలు వికసిస్తాయి. సూర్యోదయం కాగానే తామరలు వికసిస్తాయి, సూర్యాస్తమయం కాగానే ముడుచుకుంటాయి. ఇంతకుముందు మనకు అజ్ఞానం ఉంది, ముడుచుకున్నాయి. జ్ఞానం కలుగుతోంది, తామరలు వికసిస్తున్నాయి. మహాపద్మాటవీ సంస్థ చైతన్య కుసుమ ప్రియ. చైతన్య కుసుమాలు ఇవి. అమ్మవారికి ఈ పువ్వులు ఇష్టంట. మనం చెట్టు కాసి రేపు వాడిపోయి ఇవాళ పూలు వేసాము, రేపు వచ్చి చూడండి వాడిపోతాయి. ఎంత నువ్వు చాలా మంచిగా పెట్టినా కూడా ఇంకా అమ్మవారిని కూడా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడితే ఏమైనా ఉంటుందేమో నాకు తెలియదు, కానీ లేకపోతే ఏ పువ్వైనా వాడవలసిందే. ఎవరి చైతన్య కుసుమాలు వికసించి ఉంటాయో వాళ్ళు అమ్మవారికి ఇష్టం. అంటే నువ్వు ఆ కుసుమాలు నాకు ఇవ్వు అని అడుగుతోంది ఆమె. నువ్వు ముడుచుకుపోయిన పువ్వులు ఇస్తే ఆమెకి ఇష్టం లేదు. మరి మన పువ్వుల్ని వికసింపజేయాలంటే ఏం చేయాలో ఆలోచించుకోండి. మన లోపల జ్ఞానసూర్యుడు ప్రకాశించాలి. ప్రకాశిస్తే తప్పనిసరిగా ఈ కుసుమాలు వికసిస్తాయి. ఇక్కడి నుంచి అమ్మవారి అవరోహణ క్రమం ప్రారంభమవుతోంది. అంటే ఆవిడ కిందికి దిగింది, ఇప్పుడు పైకి ఎక్కుతోంది. ఆరోహణ క్రమం ప్రారంభమవుతుంది. అవరోహణ కాదు, అవరోహణ అయ్యే కదా కిందికి వచ్చింది. ఆజ్ఞా చక్రాబ్జ నిలయ. ఇప్పుడు ఆవిడ వెనక నుంచి వెన్నెముకలో నుంచి వచ్చి అప్పటికి ఏమవుతుంది? ఈ కుండలిని వెళ్ళేటువంటి సుషుమ్నా నాడి ఖాళీ అవుతుంది. ఆవిడ వెనక్కి వెళ్ళిపోయింది. ఈ సుషుమ్న విసతంతు కనీయసి ఖాళీ అవుతుంది. ఆవిడ అప్పుడైతే ఆజ్ఞాచక్రం నాభి దగ్గర నుంచి పైకి వెళ్ళచ్చు. అక్కడి నుంచి ఆవిడ పైకి వెళితే ఆజ్ఞాచక్రాబ్జ నిలయ శుక్లవర్ణ షడానన. అక్కడ 6 ముఖాలు ఉన్నాయి. అమ్మకి 6 ముఖాలు ఉన్నాయి. 6 ముఖాలు ఏమిటంటే షాఢ్య పరిపూరిత. బలము, వీర్యము, శక్తి, శౌర్యము, తేజము అనేటువంటి ఆ గుణాలు షాఢ్య పరిపూరిత ఆమె. శుక్లవర్ణ షడానన 6 ముఖాలు, శుక్లవర్ణము. మధ్యా సంస్థ హంసవతి. ఇక్కడ హంసవతి అన్నారు. హంసవతి అంటే ఆ పేరు కాదు, హం సం హం క్షం అనేటువంటి అక్షరాలు యారాలావా శేషాస కిందికే వెళ్ళిపోయినాయి. అంటే 4 ఉన్నాయి కదా మూలాధారంలో. ఆ 4 అక్షరాలతో సేవించబడుతోంది. ఇక మిగిలింది ఏమిటంటే హం క్షం అనేటువంటి 2 అక్షరాలు. ఈ హంసవతి అనే ఆమెకు అక్కడ పేరు. హంస అని ఎందుకన్నారంటే ఇంకొక అర్థం ఏమిటంటే సహ అహం హంస, సోహం, అది నేను. అక్కడికి వచ్చిన తర్వాత జ్ఞానం కలిగింది ఆమెకు. జ్ఞానసూర్యుడు ప్రకాశించాడు. ఆమెకు కాదు, ఈ దేహం ధరించినటువంటి ఈ జీవుడికి. విశుద్ధం నుంచి అనాహతం, మణిపూరకం, స్వాధిష్టానం, మూలాధారం వరకు ఇటువైపు ప్రయాణం చేసి కిందికి ప్రయాణం చేసి అక్కడి నుంచి ఆజ్ఞ అనేటువంటి చోట పైకి ప్రయాణం చేసేటప్పటికి వీటికి జ్ఞానం కలిగింది. జ్ఞానం కలిగినప్పుడు హంసవతి సహా అహం. ఇందాళ్ళు నేను జీవుణ్ణి అనుకున్నాను, నేను జీవుణ్ణి కాదు. అహం సహా తత్వమసి. గురువు చెప్పినటువంటి అది నీవు అన్నటువంటి భావం వాడికి అప్పుడు కలిగింది. హంసవతి ముఖ్య శక్తి సమన్విత. అందుకే ఆ ఆజ్ఞాచక్రం అమ్మవారిది. ఇందాక మూలాధారం గణపతిది అన్నట్లుగా, స్వాధిష్టానం బ్రహ్మస్థానం అన్నట్టు, మణిపూరకం విష్ణు స్థానం అన్నట్టుగా ఆజ్ఞాచక్రం అమ్మవారి స్థానం. ఆ చోటుని రోజు ఇక్కడ బొట్టు పెడుతున్నామంటే అమ్మవారికి బొట్టు పెడుతున్నావు అని అర్థం. ఈ ఆజ్ఞాచక్రానికి బొట్టు పెడుతున్నావు. నువ్వు ఎవరికి పెడుతున్నావు? అమ్మవారికి. ఏమని పెడుతున్నావు? గౌరీ మమ ప్రియే దేవి శంకరార్థ శరీరిని సౌభాగ్యం కురుమే దేవి శివశక్తిర్నమోస్తుతే. బొట్టు పెట్టుకుంటూ ఇది చెప్పుకోవాలి. శివశక్తి స్వరూపమైనటువంటి, అంటే శక్తి ఒక్కటే కాదు, శివుడు శక్తి, శివశక్తి ఐక్య రూపిణి కదా లలితాంబిక. ఈ బొట్టు పెడుతూ ఆ అమ్మవారికి పెట్టానని అనుకోవడానికి మనకు బాధ ఏమిటారా? ఇంట్లో అమ్మవారిని సృష్టించుకోవాలా? ఆవిడికి బొట్టు పెడితేనే నువ్వు పెట్టుకున్నట్ట? నువ్వు బొట్టు పెట్టుకో,
రోజు మొహం కడుక్కొని గుర్తు పెట్టుకుంటావు కదా, ఆ పెట్టుకునేటప్పుడు అనుకో, భావనాగమ్య భావంతోనే ఆవిడ తృప్తి పడుతోంది. ఎక్కడో ఏదో ఆలోచిస్తూ ఎందుకు పెట్టుకుంటావు, ఇలా ఆలోచించే. ముఖ్య శక్తి సమన్విత. ఇప్పుడు చూడండి, విశుద్ధంలో ఆ అనే అక్షరంతో మొదలు పెట్టాం మనం. ఆజ్ఞా చక్రంలో హం అనేటువంటి అక్షరంతో అయిపోతుంది. హం, ఆ అనేది ఇంజన్ అయితే, హం అనేది గార్డు పెట్టి అయితే, అహం అనేటువంటి 2 అక్షరాలు పలకటం వల్ల, అహం అంటే అహంకారం కాదు, ఆహం ఈ భావనతో పలకటం వల్ల ఏమవుతోంది, నీ లోపల ఉండేటువంటి అక్షరాలన్నీ కదా, నువ్వు మంత్రం చదువుతూ ఉంటే ఆ నాడులు స్పందిస్తాయని కదా చెప్పుకున్నాం. స్పందించడం వల్ల ఒక శక్తి జనరేట్ అవుతుంది కదా చెప్పుకున్నాం. ఆ శక్తి కదా నిన్ను కాపాడుతుంది. ఇప్పుడు ఆహం అనేటువంటివి ఎప్పుడు పలికావో మధ్యలో అక్షరాలన్నీ ఆటోమేటిక్గా కదలాలా వద్దా? అహం బ్రహ్మ అస్మి అని వేదం చెప్పినటువంటి మహావాక్యం ఏమిటి అంటే, అహం అంటే ఇది. ఈ అహం ఏమిటి అంటే, ఆ నుంచి హం వరకు ఉండేటువంటి అక్షర సముదాయం అంటే జీవుడి దగ్గర నుంచి బ్రహ్మ, రుద్రుడు, గణపతి మొత్తం మంది కలిసి శివశక్తి ఐక్య రూపిణి అయినటువంటి అమ్మవారి స్వరూపం అని నీకు అర్థమైతే, ఆ మొత్తం అంటే నీ ప్రపంచం అంతా, వ్యష్టి ప్రపంచం అంతా, ఈ మైక్రో కాస్మిక్ ఎనర్జీ అంతా ఏమవుతోంది అంటే బ్రహ్మాస్మి. అదంతా బ్రహ్మస్వరూపం. ఆలోచించు. అహం బ్రహ్మాస్మి. ఒకళ్ళు నన్ను ఎప్పుడూ అడిగారు, అహం బ్రహ్మాస్మి అంటే మనం బ్రహ్మలం అయిపోతామా అని. ఊరికే అహం బ్రహ్మాస్మి అంటే బ్రహ్మం అయిపో. ఇటువంటి ఆలోచన చేసి అహం అంటే ఎవరో తెలిసి అప్పుడు ఈ ప్రపంచం అంతా ఏమైపోతుంది, బ్రహ్మస్వరూపం అవుతుంది. బ్రహ్మ సత్యం. ఆ సత్యమైన బ్రహ్మ ఎవరు? నిత్యశుద్ధ, నిత్యబుద్ధ, నిత్యముక్త. ఈ 3 లక్షణాలు ఉండాలి. ఈ 3 లక్షణాలు లేకపోతే బ్రహ్మ కావు. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు, పొరపాటుగా అర్థం చేసుకుంటారు. ఆయన బ్రహ్మ, బ్రహ్మదేవుడు. ఇది బ్రహ్మము. అది స్త్రీ నపుంసక పురుషమూర్తియును కాక, తిరియ గమర నరాదిమూర్తియును కాక, కర్మ గుణ భేద సద సత్ప్రకాశి కాక, వెనుక అన్నియు తానుగు విభుదరంతో అన్నాడు గజేంద్రుడు. ఇది బ్రహ్మము. అది స్త్రీ రూపం కాదు, అది పురుషుడు కాదు, అది నపుంసకుడు కాదు. ఎందుకు వాడు ఆడ మగ కాకుండా, అట్లా నపుంసకుడు కూడా కాకుండా అట్లా ఉన్నాడు? వాడి రూపం ఏమిటి? అసలు సంగతి వాడికి ఆకారమే లేదు. వాడి నిన్న ఏం చెప్పాడు? అకుల. అకుల అంటే కులం లేని కాదు. మీరు అనుకుంటారేమో అని అందుకే నేను అది కుల అంటే మీరు అనుకున్న కులం కాదు. కులం అంటే శరీరం. అకుల శరీరం లేనిది. శరీరం లేనిది ఎవరు? నిరాకారము, కేవలం పరబ్రహ్మ స్వరూపం. అందుకని నిరాకారానికి ఆకారం ఉంటే వాడికి స్త్రీలో పురుషులో పెట్టాలి. బొమ్మ ఉంది కాబట్టి, ఆకారం ఉంది కాబట్టి. మొన్ననే మేము కాకినాడ వెళ్ళినప్పుడు శ్రీపీఠంకి వెళ్ళొచ్చాం. అక్కడ అమ్మవారు చాలా చక్కగా ఉంది, అందంగా. చీర అవి కట్టారు. స్త్రీ రూపం కదా, నగలు పెడతారు. స్త్రీ చాలా సౌందర్యంగా చూడగానే అసలే దేవతలందరూ త్రిదశులు. వాళ్ళు 30 ఏళ్ల వయస్సులో ఉన్నటువంటి ప్రౌఢలు ఎలా ఉంటారో అలాగే ఉన్నారు. ఆవిడ కూడా చాలా చక్కగా ఉంది. బాలా తిరుపతి కాదు, ఐశ్వర్యాంబిక చూసాం. ఆవిడ శ్రీరామనవమి రోజు పురుష వేషం వేస్తారు. తర్వాత ఇంకొక రోజు దసరాల్లో ఏదో ఒక రోజున వెంకటేశ్వర స్వామి రూపం వేస్తారు. వాళ్ళు అలా ఆ అమ్మవారినే అలా అలంకరిస్తారు. మరి ఆవిడ ఐశ్వర్యాంబిక అనుకుందామా, వెంకటేశ్వర స్వామి అనుకుందామా, లేక రాముడు అనుకుందామా? సీత ఉండదు, ఒట్టి రాముడు. అంటే అలంకారం అలా చేస్తారు. అదే విగ్రహం. అంటే నువ్వు ఏ వేషం వేస్తే ఆ రూపం. అవన్నీ అవతారాలు. మనం వేసుకున్నటువంటి అమ్మవారిని అయితే, మన ఇంట్లో సృష్టించినటువంటి విగ్రహాన్ని అయితే మన ఇష్టం వచ్చినటువంటి రూపం మనం ఇవ్వచ్చు.
మన అమ్మవారి గుడిలో కూడా అంతే కదా. నేను సరస్వతి అలంకారం చేశారు. ఆవిడ ఇంకా ఎక్స్ట్రా 2 కాళ్ళు పెట్టారు, 2 చేతులు పెట్టారు. ఎక్స్ట్రా ఏవో వాళ్ళు ఆర్టిస్టిక్గా పెడతారు. యథార్థంగా ఉన్న అమ్మవారు వెనక అలాగే ఉంటుంది. మనం రోజు చూసే అమ్మవారే, ఆ రాయి, ఆ విగ్రహం అలాగే ఉంటుంది. ఇప్పుడు నిన్న మనం చూసిన అమ్మవారు ఎంత చక్కగా తెల్లగా ఉంది, ఎంత అందంగా సరస్వతీదేవిలాగే ఉంది. చేతిలో వీణా పట్టుకొని వాయిస్తున్నట్టుగా కూడా ఉంది. అంటే వేళ్ళు కూడా అలా వీణ వాయిస్తున్నటువంటి. ఎవరు ఏ ఆకారం పెట్టాలంటే ఆకారం పెట్టచ్చు. ఎవరికి? సాకారమైనటువంటి వాళ్ళకి. నిరాకారమైన దానికి ఆకారం లేదు. అందుకని నిరాకారమైనది నువ్వేం చెయ్యాలి అంటే, నువ్వు ఏది ఊహించుకుంటే ఆ రూపం వస్తుంది. భగవంతుడికి ఏ రూపం ఇవ్వాలి అంటే, అందుకని ఏమని నిర్ణయించేదిరా శివుడవో మాధవుడవో కమల భవుడవో నాకు చెప్పరా నాయన అన్నట్టుగా త్యాగరాజు. నిన్ను శివుడు అనుకోమంటావా, లేక మాధవుడు అనుకోమంటావా, కమలభవుడు అనుకోమంటావా, నన్ను ఏమనుకోమంటావు, బ్రహ్మదేవుడు అనుకోనా? నువ్వు బ్రహ్మవే, విష్ణువే, శివుడివే, నాకు చెప్పవయ్యా, కొంచెం నాకు అర్థం కావటం లేదు. ఏమని నిర్ణయించేదిగా నిన్ను అని త్యాగరాజు అడిగేట. ఏం నిర్ణయించమంటావు నువ్వు స్త్రీవే పురుషుడివా నాకు తెలియటం లేదు. ఎందుకు అంటే స్త్రీ పురుషుడు కావాలంటే ఆకారం ఉండాలి. ఆకారం లేని వాడికి అది లేదు. ఆజ్ఞాచక్రంలో ఉండేటువంటి ఆ తల్లి హంస. హంస అంటే సహా అహం, అది నేను. ఇంకొక అర్థం ఏమిటంటే హంస అన్న పదానికి, హంస పాలు నీళ్లు వేరు చేయగలుగుతుంది. హంసకు ఆ శక్తి ఉంది. పాలను నీటిని వేరు చేస్తుంది. దాని ముందర పెడితే అది పాలు మాత్రమే తాగుతుంది, నీళ్ళని అక్కడ వదిలేస్తుంది. ఈ ప్రపంచం అంతా సదసత్తులు, సత్తు అసత్తు కలిసి ఉంది. ఇక్కడికి వరకు జ్ఞానం కలిగి తెలిసినటువంటి వ్యక్తి ఏం చేయగలుగుతాడు అంటే, హంసలాగా సత్తుని అసత్తు నుంచి వేరు చేయగలుగుతాడు. చేసి క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు. సర్వక్షేత్రేషు అన్ని క్షేత్రాలలో క్షేత్రజ్ఞుడిని నేను అని గ్రహించగలుగుతాను. హంస, హంస అనేది అందుకు వచ్చింది. సహా అహం హంస. హం క్షం అనేటువంటి అక్షర సముదాయం ఉంటుంది. మజ్జ, మజ్జ అంటే బోన్ మ్యారో, ఎముకలలో ఉండేటువంటి ఒక మ్యారో, బోన్ మ్యారో అంటారు దాన్ని. దాంట్లో ఉండేటువంటి ఒక సూక్ష్మ కణాన్ని తీసి, ఇప్పుడు సైన్స్ చాలా డెవలప్ అయింది కదా, అందులో ఉన్న సూక్ష్మ కణాలు తీసి మనకు కన్ను కావాలంటే కన్ను, ముక్కు కావాలంటే ముక్కు, చెవి కావాలంటే చెవి, వాటిని పెంచడానికి కావాల్సిన శక్తి అందులో ఉంది. మన బోన్ మ్యారోలో నుంచి తీసి చేస్తారు. ఒకప్పుడు తల్లి దగ్గర నుంచి మనకు బొడ్డు కోస్తారు చూడండి, పుట్టిన బిడ్డకి. ఆ దాన్ని ప్రొటెక్ట్ చేస్తారు, దాచిపెడతారు. అందులో ఉండేటువంటి ఆ స్టెమ్ సెల్స్ అని, దాంట్లో ఉండేటువంటి దాంతో ఏ ఇంద్రియాన్నన్నా సృష్టించవచ్చు. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి ప్రిజర్వ్ చేసి, దాన్ని ఇన్ష్యూర్ చేసి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాడు. కానీ ఈ పిల్లవాడికి ఏ యాక్సిడెంట్ అయ్యి ఏ అవయవం పోయినా కూడా దాంతో తయారు చేయగలరు. అసలు సైన్స్ ఎంత అడ్వాన్స్ అయిందో చూడండి, చాలా గొప్పగా ఉంది. ఆ సంగతి మన పెద్దలు ఎప్పుడో కనిపెట్టారు. ఆ ఎముకలో ఉండేటువంటి మధ్యలో ఉండేటువంటి, మధ్య అంటే ఎముకలో ఉండేటువంటి బోన్ లోపల ఉండే మ్యారో, ఆ దాన్ని కాపాడుతుంది ఈమె. ముఖ్య శక్తి, దానివల్లే ముఖ్య శక్తి అని అన్నారు దాన్ని. ఎందుకు అంటే ఏ అవయవం అన్నా దాంతో తయారు చేయొచ్చు. అక్కడ ఉండే ఆమెకి ఏం పెట్టాలి అంటే హరిద్రాన్నైక రసిక. ఆమెకి ఏం అక్కర్లేదట. అన్నము కాస్త పసుపు వేసి అన్నం పెడతామంటే చిత్రాన్నము, పులిహోర, అంతే కదా. పసుపు అన్నం పెడతారంటే హరిద్రాన్నైక రసిక. హాకిని, ఆమె పేరు హాకిని. ఎవరన్నా అట్లా పేర్లు పెట్టుకుంటారా? రాకిని, హాకిని అని అవేమిట్రా అనుకుంటారు. అమ్మవారి పేరు ఉంటుంది హాకిని, రూపధారిణి. అక్కడ పరమేశ్వరి ఆయా రూపాలతో ఈ శరీరాన్ని కాపాడుతూ, జ్ఞానం కలిగిస్తూ, ముక్తి ప్రదాయిని, ముక్తి కలిగిస్తోంది. ముక్తి ఏమిటి? నీ ఎముకలు కాపాడాలి,
నీ రక్తం కాపాడాలి, నీ బోన్ మ్యారో కాపాడాలి కదా, త్వక్ నీ చర్మం కాపాడాలి, నీ మాంసం కాపాడాలి. ఇవన్నీ బాగుంటాయి కదా మన శరీరం ఎక్కడ వచ్చి కూర్చుంటుంది. లేకపోతే కేరా జమ్మి చెట్టు, అది మన పని. అమ్మ భుక్తి ఇవ్వకపోతే కేరా జమ్మి చెట్టు, అమ్మ ముక్తి ఇవ్వకపోతే జన్మలు జన్మాంతరాలు, మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. ఇక ఈ సంసారం బాగులేదని ఎంత ఏడ్చినా ఏం ప్రయోజనం లేదు. అందుకని భుక్తి ముక్తి ప్రదాయిని, ఆవిడ భుక్తి ఇవ్వాలి, ఆవిడ ముక్తి ఇవ్వాలి. భుక్తి ఇవ్వడం కోసం ఏం చెప్పుకున్నాం? హ్రీం. ముక్తి ఇవ్వడం కోసం శ్రీం. శ్రీం మాత, శ్రీం మహారాజ్ఞి కదా, శ్రీమత్ సింహాసనేశ్వరి, శ్రీమద్ వాగ్భవ కూటైక కదా, స్వరూపముఖ పంకజ. ఆ తర్వాత శ్రీమన్నగర నాయిక, శ్రీచక్రరాజ నిలయ. శ్రీచక్రం అనేటువంటి దాంట్లో ఉంది. అట్లా శ్రీం అనేటువంటి దాంతో ముక్తిని, హ్రీం అనేటువంటి దాంతో భుక్తిని, భుక్తి ముక్తి ప్రదాయిని. భుక్తి ముక్తి రెండూ ఇస్తుంది కాబట్టి. ఎందుకంటే అమ్మ అన్నము పెడుతుంది, జ్ఞానము కలిగిస్తుంది. అమ్మ కొట్టింది అనుకోండి, మన మీద కోపం వచ్చి అమ్మ ఎప్పుడైనా కొడుతుంది కదా. చిన్నపిల్లలు మన కొట్టలేదు పెద్దవాళ్ళని, చిన్నపిల్లలు మన కొడితే మళ్ళీ మనం కొడతామని అమ్మకు కూడా తెలుసు. అందుకని మనల్ని కొట్టదు, చెబుతుంది, లేకపోతే కాస్త కోపడుతుంది, అరిగి ఉంటుంది, అట్లా ఉంటుంది. కాదు కాదు, ఇక్కడ అమ్మ చిన్నప్పుడు కోపడింది అనుకో, కొట్టేసింది. ఈ పిల్లవాడు ఏడ్చి వెళ్ళి పడుకుంటాడు. మళ్ళీ వాడిని అన్నం పెట్టమని, అన్నం తినమని అమ్మ పిలుస్తుందా, ఇంకెవరిని పిలుస్తారా? అమ్మ కొట్టింది, మనకి పిల్లవాడు నొప్పి పెట్టాడు, ఏడ్చాడు, వెళ్ళి పడుకున్నాడు. ఎవరిని ఏం అడగలేదు వాడు పాపం, ఎందుకంటే అమ్మే కొట్టింది కదా. ఇప్పుడు కొట్టిన అమ్మే మళ్ళీ వెళ్ళి వాడిని లేపి, వాడిని ముచ్చరించి, మళ్ళీ అన్నం పెట్టి, ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తుందో తెలిసిన, చూడాయినా నేను ఊరికే నేనేం కొట్టను రా, నువ్వు ఆ పని చేసావు, అది తప్పు. ఇప్పుడు మళ్ళీ చెప్తుంది. ఇందాక కొట్టేటప్పుడు ఎలా చెప్పింది, ఇప్పుడు ఎలా చెప్తోంది. అప్పుడు కోపంతో కోప్పడి చెప్పింది, ఇప్పుడు సత్వంలోకి వచ్చి ప్రేమగా చెప్తుంది. వీడు వెంటనే ఆ దెబ్బలు కొట్టిన అమ్మని మర్చిపోతాడు. మంచిగా చెప్తుంది, అవును అమ్మ చెప్పింది కరెక్టే, నేను అనవసరంగా తప్పు చేశాను, నేను చేయకుండా ఉండవలసింది అమ్మ కాబట్టి కదా నన్ను ఇంత ప్రేమగా మళ్ళీ లేపి, నిద్ర లేపి మళ్ళీ అన్నం పెడుతుంది అమ్మ. 2 దెబ్బలు కొట్టి ఎలా వాడే పడుకున్నాడు పోనీలే అని వదిలేదు, మళ్ళీ లేపుతుంది. పిల్లవాడికి ఆకలి అయితే ఎట్లా? అందుకని అమ్మ భుక్తి ఒక్కటే ఇవ్వడం కాదు, ఆవిడ తిరోధానము, ఆవిడ అనుగ్రహము. అనుగ్రహం కూడా ఆవిడే. అందుకని అమ్మకన్నా మించి అనుగ్రహంగా చూపించే వాళ్ళు ఎవ్వరు లేరు ఈ ప్రపంచంలో. ఆ అమ్మ ఎవరు అంటే అమ్మ రగన్నయ్యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ. ఆమె భగవంతుడు ఎక్కడ పెట్టాడు అంటే ఒక ఆకారం ఇచ్చి ప్రతి ఇంట్లో ఒక అమ్మని పెట్టేశాడు. అందుకే ఎత్ర నార్యస్తు పూజ్యంతే, నారి అంటే స్త్రీ, ప్రతి ఇంట్లో ఒక అమ్మ ఒక స్త్రీ. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత, దేవతలు అక్కడ సంతోషం చెందుతారు. అంటే ఇంట్లో అమ్మని ప్రేమిస్తే, అమ్మని గౌరవిస్తే, అమ్మని పూజిస్తే దేవతలందరినీ పూజించినట్టే మన శాస్త్రం. అందుకని ఏం చేసిందంటే మొట్టమొదటి దేవుడు ఎవరు అంటే మాతృదేవోభవ. నీకు అంతకంటే మించి ఇంకేం లేదు రాపో అన్నారు. దేవుళ్ళు ఎక్కడున్నారా? యేసుక్రీస్తు దేవుడా, అల్లా దేవుడా, రాముడు దేవుడా, కృష్ణుడు దేవుడా, పరబ్రహ్మ దేవుడా? అమ్మే దేవుడు. మన అమ్మ మనకి దేవుడు. మాతృదేవోభవ, తర్వాతే పితృదేవోభవ అన్నారు. సన్యాసాశ్రమం స్వీకరించినటువంటి శంకర భగవత్పాదులు కూడా
సన్యాసాశ్రమం స్వీకరించిన వాళ్ళకి ఇంటితో సంబంధం ఉండకూడదు. తల్లికి మాత్రం సన్యాసి కూడా తల్లికి నమస్కారం చేయాలి, తండ్రికి చేయకూడదు. తండ్రి సన్యాసికి నమస్కారం చేస్తారు. సన్యాసాశ్రమం తీసుకుంటే తండ్రి స్వామికి నమస్కారం చేస్తాడు ఆ ఆశ్రమం తీసుకున్న తర్వాత, పిల్లవాడు చిన్నవాడైనా కూడా. కానీ ఆ పిల్లవాడు సన్యాసిగా ఉండి కూడా తల్లికి నమస్కారం చేస్తాడు. తల్లి స్థానం ఎంత గొప్పదో ఆలోచించండి. మాతృదేవోభవ అందుకన్నారు. పితృదేవోభవ. ఆచార్యుడు 3వ స్థానం ఇచ్చారు. అంటే అమ్మకి ఏ స్థానం ఇచ్చారో ఆలోచించండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అమ్మకే. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఇప్పుడు ఏమైనారు? అందరూ దేవుడే అయినారా? ప్రపంచంలో ఎక్కడెక్కడ ఎందెందు వెదకి చూసినా అందందే కలడు. వెతికి చూడాలి. అయితే ఊరికే చూస్తే వాళ్ళు కనిపించదు. ఊరికే చూస్తే మనకేం కనిపిస్తుంది? ఆకారం కనిపిస్తుంది, గుణాలు కనిపిస్తాయి, కులం కనిపిస్తుంది. ఇవి కనిపించేది మనకి. వెతికి చూస్తే అందులో ఉన్న పరమేశ్వరి తత్వం మనకు అర్థమవుతుంది. మన ఇళ్లలో కూడా చూడండి, గండాదీపం మోస్తారు. మీరు చూశారో లేదా? పెళ్ళిళ్ళలో గండాదీపం, అమ్మాయి కానీ అబ్బాయి కానీ వెంకటేశ్వర స్వామి ఆ చలుగుని తల మీద పెట్టుకుని ఒక పళ్ళెం పెట్టుకుని వాళ్ళకి చాకలి తడిపట్టలు చలువలు పరుస్తూ వస్తాడు. నేల మీద నడవనియ్యారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటి? ఆ వ్యక్తి వెంకటేశ్వరుడు. అంటే ఆ పెళ్లి కూతురు ఆ పెళ్లి కొడుకు వెంకటేశ్వర స్వామి. వాళ్ళకి మెళ్ళో ఆ జాకెట్ గుడ్డలన్నీ వేస్తాను చూడండి. చివరిలో మొదట్లో కూడా ఆ పళ్ళెం తల మీద పెట్టి ఆ తల్లి తండ్రి ఆ అమ్మాయి దండం పెట్టారు. ఎవరికి? ఆ పెళ్లి కూతురు. మరి ఆ పెళ్లి కూతురు చిన్నపిల్లే. అమ్మాయికి ఎందుకు దండం పెట్టారు? ఆ అమ్మాయిని ఇప్పుడు దేవుడుగా అనుకుంటున్నారు వాళ్ళు. అట్లాగే అబ్బాయి కూడా వెంకటేశ్వర స్వామి గండాదీపం మోసేటప్పుడు వాడికి కూడా దండం పెడతారు. మనందరూ కూడా దండాలు పెడతారు. ఫోటోలు తీసుకోవడానికి, వీడియోలు తీసుకోవడానికి అవన్నీ లేవు. కానీ మనం దానికి కదా ప్రాముఖ్యం ఇస్తున్నాం. ప్రతి ఒక్కడిలో ఉన్న పరమాత్మ స్వరూపానికి నమస్కారమే. నమస్తే. తే అంటే నీకు. నువ్వెవరు అంటే నువ్వు పరమాత్మ స్వరూపుడు. నీకు నమస్కారం, నీ శరీరానికి కాదు. అది అర్థం చేసుకుని నమస్కారం పెట్టమన్నారు. సహస్రదళ పద్మస్థ. సహస్ర దళాలు, 1000 దళాలు ఉన్నాయి. ఇక్కడి వరకు అక్షర సముదాయం ఆగిపోయింది. పురుషోత్తముడు ఇక్కడి నుంచి ఉన్నాడు. గురువు యొక్క శక్తిపాతం వల్ల మనం ఆజ్ఞాచక్రం వరకు రాగలం. ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారానికి ప్రయాణం చేయాలంటే కుండలిని ఉద్ధరేరాత్మన ఆత్మానమవసాదయే. ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ రిపుడు ఆత్మన. గీత చెప్తోంది. నాయన ఇక్కడి తర్వాత ఏ గురువు అయినా కుండలిని ప్రబోధం చేసి నిన్ను ఆజ్ఞాచక్రం వరకు తీసుకువెళ్ళగలడు. నీ ప్రయత్నం కూడా ఉండాలి. అచ్చగా వాడేం తీసుకుపోదు. ఆ తర్వాత మాత్రం కేవలం నీ ప్రయత్నంతోనే నువ్వు రావాలి. సహస్రారానికి వెళ్ళాలంటే అక్కడ అమ్మ ఉంది. అమ్మ చేయి పట్టుకుని మహాగణేశుణ్ణి. ఇప్పుడు మహాగణేశుడు వినావు, ఇందాక గణపతి విను. ఇప్పుడు మహాగణేశుడు వినావు, విఘ్నయంత్రాన్ని భేదించావు. నిన్ను సహస్రారానికి ఆవిడ తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి ఏం చేస్తుంది? సుధాసారాభివర్షిణి. అక్కడ తీసుకుపోయి అమృత ధారని వర్షంగా కురిపిస్తుంది. అంటే అమృతం కురుస్తుందా? మరి ఏమిటది? అమృతం అంటే ఏమిటి? ఇప్పటి వరకు మనకు జాతస్య ధ్రువో మృత్యు. పుట్టిన ప్రతి వాడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడికి చేరిన వాడు అమృత చావడు. వాడు చావడు. ఎక్కడికి చేరిన వాడు? సహస్రదళ పద్మస్థ. అదేంటండి? అట్లా అయితే చాలా మంది అక్కడ చేరిన వాళ్ళందరూ అట్లా ఉండాలి కదా. కనీసం హయగ్రీవుడన్నా ఉండాలి కదా. ఇప్పుడు లేడు కదా. ఇప్పుడున్నాడు హయగ్రీవుడు. మరి ఎవరు లేరు? దేహం పోయింది, వాడు పోడు.
అప్పుడు వాడికి అర్థమవుతుంది. హంస అయినప్పుడు హంసం వేరు చేసుకున్నాడు. హంస దేహం మరణిస్తుంది, నేను మరణించను, నేను చావని వాణ్ణి, అది చచ్చేది. చచ్చేదాన్ని చచ్చేది. నిన్ననే చెప్పుకున్నాం కదా, నేను వేరు, నా శరీరం వేరు. దాన్ని నేను కలుపుకుని ఇదంతా నేను అనుకుని వ్యవహారం చేసి అది నాది అంటున్నాను. అంటే నాదిలో కొంత నేను కలుపుకున్నది, అందువల్ల కల్మషం అయిపోయింది. దాన్ని వదిలేస్తే నేను ఒకడిని, నాది ఈ ప్రపంచం అంతా, నా ప్రపంచంలో నా శరీరం కూడా చేరి ఉంటుంది. అది తెలిస్తే అమృత, చావు లేనివాడు. అమృత అని పేరు పెట్టుకుంటారు కొంతమంది, అంటే వాడికి చావు లేదనే వస్తాడు, తెలిసి పెట్టుకోలేవాళ్ళు ఆ పేరు. అక్కడ సర్వాయుధర శుక్ల సంస్థిత సర్వతోముఖి. అక్కడ ఆవిడికి సర్వతోముఖి, అన్ని వైపులా తలకాయలు ఉన్నాయి. ఇప్పటి వరకు 1, 2, 3, 4, 5, 6 6 తలలు, షాడ్గుణ్య పరిపూరిత 6 గుణాలు. ఒక్కొక్క గుణం ఒక్కొక్క తల అని చెప్పుకోవచ్చు. షాడ్గుణ్య పరిపూరిత కదా, పరిపూరిత కంప్లీట్గా ఉన్నది, అందులో ఏమీ వెలితి లేదు. వెలితి ఎవరు? సుమ్మని సుమ్ములు వాళ్ళు కదా వెలితి. వెలితి పక్కన ఇంకో వాడు తమ్ముడు ఎవడు? వాడు అన్న. కోరిక, కోరిక వెలితి, వీళ్ళిద్దరు నాయన ఎవరు? అజ్ఞానం, భండాసురుడు. మర్చిపోవకండి, వాడు భండాసుర వధోద్యుక్త శక్తి, సేనా సమన్విత శక్తి ఎవరు? ఇదిగో ఈ ఆ నుంచి క్షం వరకు ఉండే యోగిని గణ సేవిత. వీళ్ళు ఈమె సైనికులు. వాళ్ళందరూ ఎవరు? అక్షరాలు. వాళ్లతో ఈమె అజ్ఞానాన్ని పోగొట్టి సుమ్మని సుంబులను చంపి కోరిక వెలికి అనేటువంటివి రాకుండా సర్వతోముఖి, సర్వతోముఖి అంతటా ముఖం ఉంది, అన్ని వైపులా. సర్వత పాణిపాదాలు రాక్షస సర్వ, అన్ని వైపులా తల, అన్ని వైపులా కళ్ళు, అన్ని వైపులా చెవులు, అన్నీ ఉన్నటువంటిది సర్వతోముఖి. సర్వౌదన ప్రీతి. ఆమెకి ఇంకా ఏ అన్నం నైవేద్యం పెట్టినా పర్వాలేదు, ఎందుకంటే ఆమె శరీరమే లేదు. నువ్వు పెట్టినా సరే సర్వౌదనం, అన్ని రకాల ఆహారం. ఓదనం అంటే ఆహారం. ప్రీత చిత్త, అక్కడ ఉండే ఆమె పేరు యాకిని. యాకిని ఈ పేర్లకు మాత్రం నాకు అర్థం తెలియదు. ఇది మంత్రశాస్త్రంలో ఉంటుంది. ఆ మంత్రశాస్త్రం మరి నేను చదువుకోలేదు. మంత్రశాస్త్రజ్ఞులు, ఎందుకంటే సర్వమంత్ర, సర్వయంత్ర, సర్వతంత్ర స్వరూపిణి అమ్మవారు. జ్ఞానపరంగా సూక్ష్మమైన సూక్ష్మతమైనటువంటి రూపం మాత్రమే నేను మీకు చెప్పగలుగుతున్నాను. ఇంకా ఒక రకంగా చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, మరి నాకు తెలియదు కదా. నాకు తెలియని విషయాన్ని నాకు వచ్చని నేను చెప్పాను. నాకు తెలిసిన విషయమే మీకు చెప్తున్నాను. ఇందులో ఏదైనా సందేహం ఉంటే అడిగితే చెప్తాను, ఏం పర్వాలేదు. స్వాహ స్వధామతి మేధా స్మృతి స్మృతి అనుత్తమ పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్య శ్రవణ కీర్తన పులోమజార్చిత బంధమోచని. బంధం ఇప్పుడు వదిలిస్తుంది ఆవిడ. నీకు బంధం లేదని తెలుస్తుంది. మోక్షం కావాలా అని ఎవరినన్నా అడిగితే కదా, మోక్షం సన్యాస యోగం, మోక్ష సన్యాసం. నాకు మోక్షం అక్కర్లేదు, ఎందుకని? నాకు బంధమే లేదు, నాకు మోక్షం ఎందుకు? నా మీదైనా కేసు ఉంటే, FIRలో నా పేరు ఉంటే నేను బెయిల్ కోసం అని అప్లికేషన్ పెట్టుకోవాలి. అసలు FIRలో నా పేరే లేదు, నేను నేరమే చేయలేదు. చేయకుండా ఊరికే నన్ను పాపం పాపకర్మానం అనిపించారు వాళ్ళు. అందుకని నేను పాపినాము, నేను కూలీ చేశానేమో అన్నాను. నన్ను తీసుకొని పోలీసు వాళ్ళు జైల్లో పారేశారు. పాపం చేయలేదు, నా పేరు వాళ్ళు రాసుకోలేదు. ఆ సంగతి నాకు ఎవరు చెప్పారు? నా గురుదేవుడు చెప్పాడు. వాడు ఆప్తుడు. ఒరే పిచ్చివాడా, అనుకుంటున్నావురా నువ్వు బంధంలో చిక్కుకున్నావని. నీకు బంధం లేదురా, అయితే నాకు మోక్షం కూడా అక్కర్లేదండి. నాకెందుకండి బెయిలు? నాకు బంధం ఉంటే నేను బయటకు వస్తే వాళ్ళు
పట్టుకుంటారేమో అని నేను అండర్ గ్రౌండ్లో పడి వస్తున్నాను. అండర్ గ్రౌండ్లో ఉండడమే నీ అజ్ఞానం. నాకు అవసరం లేదు మోక్ష సన్యాసం, నాకు మోక్షం అక్కర్లేదు. ఇక్కడ బంధం మోచని, బంధం వదిలించేసేదాన్ని నేను. ఎలా వదిలించింది? విమర్శ రూపిణి విద్యా వియదాది జగత్ ప్రసూహు. విమర్శ రూపిణి, నీకు ప్రకాశము విమర్శ అనేటువంటి అమ్మవారి లక్షణాలు నీకు తెలియజేస్తుంది. అంటే ప్రకాశము అనేది భాషతో చెప్తుంది, విమర్శ నిన్ను ఆలోచించుకోమంటుంది. మీకు ఫస్ట్ డే చెప్పాను, పుస్తకము అని నేను అనేటప్పటికీ నేను మాటే చెప్పాను. వెంటనే మీ మనస్సులో ఒక పుస్తకం తయారైంది. పుస్తకము అని నేను చెప్పడం ఒక మాట, అది ప్రకాశం. ప్రకాశం అంటే బయటికి చెప్పాను. నా మనసులోనే పుస్తకం అనుకుంటే నేనేమనుకున్నానో మీకు తెలియదు. నేను బయటికి చెప్పాను. అట్లా అమ్మవారి నామం చెప్పింది. విమర్శ మీకు లోపల తెలియాలి. ఇప్పుడు నేను చెప్తుండగా మీ లోపల ఇవన్నీ ఉన్నాయి అని మీకు తెలియాలి. అవును, నా దగ్గర మూలాధారం ఉంది, నా స్వాధిష్టానం ఉంది, మణిపూరకం ఉంది, అనాహతం ఉంది, విశుద్ధం ఉంది, ఆజ్ఞ ఉంది, నేను సహస్రారంలో అమ్మవారి దర్శనం చేసుకుంటాను అన్నటువంటిది నీ శరీరంలో ఉన్నది. నేను ఈ ఆహారాలు తింటున్నాను, నాకు ఎముకలు ఉన్నాయి, నాకు రక్తం ఉంది, నాకు మాంసం ఉంది, నీకు తెలియాలి. ఉంది ఉంది అని చెప్పడం, అరవడమే నేను చేస్తున్న పని. ఇది ప్రకాశము, అది విమర్శ. విమర్శ రూపిణి, విమర్శ నీకు అర్థమయ్యేటువంటి దాంట్లో ఆవిడ మాట్లాడి ఏం చెప్పింది అంటే, వియదాది జగత్ ప్రసూ. ఈ ప్రపంచం అంతా అసలు లేదురా. వియత్ అంటే ఆకాశం, ఆకాశం మొదలుకొని వియదాది. వియదాది అంటే వియత్ అంటే ఆకాశము, ఆకాశం ఆది మొదలైనవన్నీ. ఏమేమిటి ఆకాశం మొదలైనవి? ఆకాశము, ఆకాశాత్ వాయువు, వాయువరగ్ని, అగ్ని అభ్య, అభ్య పృథ్వీ. ఇవన్నీ కూడా జగత్తు అనే దాన్ని నేను ప్రసవించాను. ఇది నిజం కాదు. అందుకే ఆ బ్రహ్మ కీట జనని ఆమె. ఆ బ్రహ్మ కీట జనని అని ఆమెకు పేరు. వేదాది జగత్ ప్రసూహు అని నీకు విమర్శ రూపిణి. అప్పుడు ఏమవుతుందో తెలుసిన, సర్వ వ్యాధి ప్రశమని. వ్యాధులన్నీ శరీరానికి, నాకు అసలు వ్యాధే లేదు. సర్వ మృత్యు నివారిణి, ఇంకా మృత్యువే లేదు. మృత్యు ఎవరికి? శరీరానికి. శరీరం ఎవరు? పంచభూతాత్మికమైనటువంటిది. పంచభూతాల దగ్గర నుంచి తెచ్చుకున్నాం, మన పని అయిపోగానే పంచభూతాలకు ఇచ్చేస్తున్నాం. తెచ్చుకున్న నేను ఎప్పుడు పర్మనెంట్, ఇచ్చేస్తున్న నేను కూడా పర్మనెంట్. ఇంకా చావు గురించి ఎందుకు ఏడవాలి కదా. తత్రగా పరిదేవన అన్నాడు. ఎందుకురా ఏడుస్తావు అన్నాడు కృష్ణుడు అర్జునుడు. అవ్యక్తాదిని వ్యక్త మధ్యాని కదా, అవ్యక్త నిధనాన్నేచ తత్రగా పరిదేవన. ఎందుకురా అర్జున ఏడుస్తావు? ఏం పోయిందని ఏడుస్తావు? ఏం తెచ్చావు? ఏం పోయింది? నువ్వు ముందు ఒకడే వచ్చావు, వచ్చి ఆ అంగళ్ళ దగ్గరికి పోయి 5 భూతాలను అడిగి కాస్త అడుక్కుని తెచ్చుకుని ఈ శరీరం పెట్టుకున్నావు. మళ్ళీ వాళ్ళ శరీరం వాళ్ళకి ఇచ్చేస్తున్నావు. పెళ్ళికి మన ఇంట్లో అన్ని సామాన్లు ఉండవు. ఆ సప్లైస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నీ తీసుకొచ్చుకుంటాం. పెళ్లిలో అన్నీ వాడుకుంటాం. తర్వాత వాడికి ఇస్తే మనం ఏడుస్తామా? అసలు ఇంట్లో పెట్టుకుంటామా వాటిని? ఇప్పుడు ఇది కూడా అంతే కదా. తత్రగా పరిదేవన, ఎందుకు ఏడుస్తావురా అన్నాడు. మీకు మూలాధారంలో ఈ అమ్మవారు ఈ అక్షరాల రూపంలో ఉంటుందన్నాను కదా. ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి. మన ఇడా పింగళ నాడులు ఇలా ఉంటాయి. మధ్యలో ఇలా లావుగా ఉంటుంది. తామర తూడులో కణుపులు ఉంటాయి. మీరు చూసారా? తామర తూడు కాదు, ఏమైనా ఒక ఏమంటాం మనం, దొండ తీగ అలాంటి తీగలలో, చెట్ల తీగల్లో ఇలా తీగ వచ్చి మధ్యలో కొంచెం లావుగా వచ్చి మళ్ళీ వస్తుంది కదా. ఇలాంటివి, ఇది మూలాధారం మీకు చూపిస్తున్నా. 4 ఇట్లా ఉంటాయి. ఈ ఆకుపచ్చగా ఉన్నవి అవి అనుకోండి మీరు. ఇవి మీరు డాక్టర్ని అడిగితే కూడా మీకు చూపిస్తాడు. వీటి మధ్యలోనే
నాడులు ఉంటాయి, ఇడా పింగళ అనే నాడు. ఇప్పుడు మూలాధారంలో ఈ 4 ఇలా ఉంటే 4 ఒక ఎదురులోనే ఉంటారు. ఇది ఇట్లా 4 ఉన్నాయి, 6 కూడా ఇట్లాగే ఉంటాయి. ఈ మధ్యలో ఒక హోల్ ఉంది చూడండి. ఈ 4 ఉంటే మధ్యలో ఒకటి హోల్ ఉంది. ఆ హోలులో కుండలిని ఉంటుంది, అది సుషుమ్న. ఈ 4 సుషుమ్న కాదు. ఇట్లాగే 6 ఉంటాయి. ఇవి ఒక దాంట్లో 4 మూలాధారంలో 4 ఉంటాయి. అందుకే నేను 4 తెప్పించి చూపించా. ఇలాంటివి 6 ఉంటాయి స్వాధిష్టానంలో. ఉంటే మధ్యలో ఒక హోల్ ఉంటుంది. ఈ లావు లేకపోతే మీకు ఈ హోల్ తెలియదు. ఈ 4 అక్షర సముదాయం. ఈ మూలాధారంలో ఉన్నవి ఏమిటి అంటే వా, స, ష, స. ఇటువంటివి 6 ఉంటాయి స్వాధిష్టానంలో. ఆ మధ్యలో కూడా ఒక ఖాళీ ఉంటుంది. ఇవి మహాపద్మాటవి పువ్వులు. ఇవి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే కూడా ఇవి ఉన్నట్టుగా మీకు చూపించగలరు. కుండలిని చూపించలేదు, మధ్యలో ఉన్న ఆ సుషుమ్నని మీకు చూపెట్టలేదు. 6 ఉంటాయి. ఆ 6 ఏమిటంటే బంధిన్యాది సమన్విత బాభా మా యారా లా అనేటువంటివి. వా శేషాస ఇవి మూలాధారం. స్వాధిష్టానంలో ఇటువంటి 6 ఉంటాయి. ఇంకా కొంచెం పైకి వెళ్ళేటప్పుడు మణిపూరకంలో అటువంటివి 10 ఉంటాయి. ఆ మధ్యలో ఉంటుంది. అంటే వీళ్ళందరూ అక్షర సముదాయం. వీళ్ళతో సేవింపబడుతూ ఉన్న కుండలిని మధ్యలో ఉన్న సుషుమ్నా నాడి లోపల ఉన్నటువంటిది. థర్మామీటర్లో జ్వరం వచ్చినప్పుడు ఒక సన్న నల్లటి గీత వెళుతూ ఉంటుంది. నల్లటి గీత సుషుమ్నా అని చెప్పారు అమ్మవారిని అనుకోవాకండి, అది మనకు కనిపించదు. ఎప్పుడైతే జ్వరం దాంట్లో ఆ పాదరసం ప్రవేశించి మనకు ఆ నల్ల గీతలాగా కనపడుతుందో అప్పుడు జ్వరం ఎంత ఉందో మనం కొలవగలుగుతున్నాం. ఆ జ్వరం రాకముందు ఆ తీగ మీరు గమనిస్తుందా? ఇది కూడా అలాగే కనిపించదు. అర్థమైందా? నేను చూపెట్టడం కోసం సూర్యనారాయణ గారు పాపం ఇది కావాలి అని అడిగితే తెచ్చిచ్చారు. వారికి నిజంగా థ్యాంక్స్. ఎందుకంటే చూడకపోతే అర్థం కాదు అని టీచర్ల బుద్ధి. మిగిలిన వాళ్ళకి చెప్తే సరిపోతుందిలే అని. ఈ బుద్ధి ఏమిటంటే వాడికి అర్థం కాదేమో. టీచర్లు ఎప్పుడు ఏమనుకుంటారంటే అవతల వాడికి ఎప్పటికీ ఏం రాదు, నాకే అంతా వచ్చు అనుకుంటారు. నాకు వచ్చిందంతా వాడిని ఎక్కడ మరిద్దాం అనుకుంటారు. అది పిచ్చిలో. అది మరి ఇన్నేళ్ళుగా ఆ ప్రొఫెషన్లో ఉన్నందుకు అదొక వ్యాధి వచ్చింది. అందుకు మీరేమనుకోవాకండి. మాకు తెలుసు కదా, ఇది మాకు చూపించేది ఏమిటి అని అనుకోవద్దు. మీకు చెప్తే అర్థమవుతుంది. అయినా కూడా చూపిస్తే ఇంకా బాగుంటుందని చూపెట్టాను. ఓం తత్సత్. 7:25 అయింది. ఇప్పుడు మా మనవరాలు డ్యాన్స్ చేస్తుంది. మనం అందరం చూద్దాం, ఎవరు వెళ్ళిపోకండి. చిన్నపిల్లలు కదా, డిసప్పాయింట్ అవుతారు. ఓం తత్సత్. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతాన్యాయేన మాతేన మహిన్మహేష ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయేభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.